अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। నమస్కారం. ఇన్ని చెప్పిన పాటలు ఏదైనా సందేహాలు ఉన్నాయండి? నమస్తే మహోదయ. అస్తు ప్రకృత వంశరామః. నిన్న మనము సర్వనామ స్థాన సంజ్ఞా ప్రకరణం మొదలు పెట్టుకున్నాము. అందులో మొట్టమొదటి సూత్రం ఏంటంటే శ్రీ సర్వనామ స్థానం. అక్కడి నుంచి శ్రీకి సర్వనామ స్థాన సంజ్ఞ అనేది మనము ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాము. శ్రీ అంటే ఏమిటంటే జస్ శశోహు శ్రీ, జసస్థానంలో శశస్థానంలో వచ్చినటువంటి శ్రీ ఆదేశం ఏదైతే ఉందో అటువంటి శ్రీకి ఈ సూత్రము సర్వనామ స్థాన సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనకు సర్వనామ స్థాన సంజ్ఞా ప్రకరణం అనేది దాదాపుగా ఎంతవరకు 1:42 ఇక్కడి వరకే వస్తుందండి. ఎక్కువ అనువృత్తి లేదు, పక్క సూత్రం వరకే వస్తుంది. తో ఈ శ్రీ సర్వనామ స్థానం అనే సూత్రము జస్ శశోహు శ్రీ అనే సూత్రం ప్రకారంగా ఏదైతే శ్రీ ఆదేశం వస్తుందో ఆ ఆదేశానికి ఈ సర్వనామ స్థాన సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. నిన్న మనం చూసాం కుండాని, వనాని, దధీని, మధుని, రపూని, జతూని. ఇందులో ఎవరికైనా సందేహం ఉందండి? ఇదంతా రాసేది అనుకుంటాను. ఎవరికైనా ఈ రూపం చెప్పమంటారా? ఎవరికైనా సందేహం ఉందా? కుండాని చెప్పాను, కుండానికి సమానంగా వనాన్ని కూడా అదే విధంగా ఉంటుంది. ఇది రూపం చెప్పుకుందామంటే లేదంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక రూపం అది. సో మనము దీంట్లో దధీని, కుండాని, వనాని అనేది సేమ్ ఒకే విధంగా ఉన్నాయి. కుండ స్థానంలో వన ప్రాతిపదికన తీసుకుంటాం. అదేవిధంగా దధీని ఒకటి రాసుకుని త్రపుని ఒకటి రాసుకోండి. దధి ఇకారాంతం ఒకటి, ఉకారాంతం ఒకటి. కాబట్టి దధిని రాసుకోండి. దధిని రాసామంటే మధుని కూడా వచ్చేస్తుంది. దధిని, దధి ప్రాతిపదికం అండి. ఏ ప్రాతిపదికం రాసుకోండి. దధి ప్రాతిపదికం. దధి ప్రాతిపదికం. సో ఈ ప్రాతిపదికానికి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికంతో ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. దధి శబ్దం హ్రస్వ ఇకారంతో ఉంది. అక్కడ మనకు దీర్ఘం ఇచ్చాడు కానీ హ్రస్వ తీసుకోండి. దధి శబ్దం హ్రస్వ ఇకారం. ఈ శబ్దానికి మనం అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రేణ దధి శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. దధి శబ్దస్య కిం భవతి? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. సరే, ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుంటే ఏం లాభం వస్తుంది రాసుకోండి. జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే రాసుకోండి. సు ఔజస్ అం ఔట్ షస్ నెక్స్ట్ టా భ్యాం భిస్ నెక్స్ట్ గే భ్యాం భ్యస్
गे भ्याम भ्यस गसी भ्याम भ्यस गसी भ्याम भ्यस गस ओस आम गस ओस आम गी ओस सुप गी ओस सुप गी ओस सुप गी ఓస్ సుప్. ఈ రకంగా మనకు 21 ప్రత్యయాలు వచ్చాయి ఈ సూత్రం ప్రకారంగా. ఈ సూత్రాలు స్వౌజసమౌ చెష్టాభ్యాంబిస్ అని మొత్తం సంధియుక్తం కలిపి ఉంది. మన స్పష్టత కోసం 21 ప్రత్యయాలు విడివిడిగా చెప్పాను. సో ఈ 21 ప్రత్యయాలు వచ్చాయి ప్రాతిపదికానికి పక్కలో 21 ప్రత్యయాలు వచ్చాయి. అందుకే రాసిన అనేన ఏకవింశతి ప్రత్యయ ప్రాతిపదికాత్ భవంతి. అనేన ఏకవింశతి ప్రత్యయ ప్రాతిపదికాత్ భవంతి. సో 21 వచ్చాయి ఒకేసారి, కానీ మనకు కావాలి ఒకటి కావాలి. ఏం చేయాలి? దానికి ఒక విభాగం చేసుకున్నాం. రాసుకోండి. ఇంతకుముందు చెప్పాను, ఎవరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఊరిక సూత్రం రాసుకోండి. ప్రక్రియ ఏ విధంగా సుపహ సుపహ ఇది సూత్రం. అనేన 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 సూత్రేణ त्रीणि त्रीणि एकवचन द्विवचन बहुवचन संज्ञकानि भवन्ति. एकवचन द्विवचन बहुवचन संज्ञकानि भवन्ति. त्रीणि त्रीणि एकवचन द्विवचन बहुवचन संज्ञकानि भवन्ति. ఈ సూత్రం ఏం చేసింది? 21 ప్రత్యయాలకు ముందు ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టేసింది అన్నమాట. ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి. నెక్స్ట్ విభక్తిశ్చ రాయండి. విభక్తిశ్చ అంటే 21 ప్రత్యయాలకు క్రమంగా మూడిట్లకండి. త్రీని అంటే క్రమంగా సు ఔ జస్. వీటికి సుకి ఏకవచనం, ఔకి ద్వివచనం, జస్ కి బహువచనం. మళ్ళీ మూడిట్లకి ఏకవచనం ద్వివచనం బహువచనం. అలా క్రమంగా మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టేసింది. తర్వాత విభక్తిశ్చ రాయండి. విభక్తిశ్చ అనేన సూత్రేణ त्रीणि त्रीणि विभक्ति संज्ञकानि भवन्ति. त्रीणि त्रीणि विभक्ति संज्ञकानि भवन्ति అంటే నువ్వు ఎవరికైతే మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం అనే విధంగా పెట్టావో వాటికి క్రమంగా మూడిట్లకు ప్రథమ విభక్తి, మళ్ళీ మూడిట్లకు ద్వితీయ విభక్తి, మళ్ళీ మూడిట్లకు తృతీయ విభక్తి, అలాగా విభక్తి సంజ్ఞాన్ని పేరు పెట్టిందన్నమాట. త్రీణి త్రీణి విభక్తి సంజ్ఞకాని భవంతి. నువ్వు ఎవరికైతే ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టావో అలా క్రమంగా ఏకవచనం ద్వివచనం బహువచనానికి ప్రథమ విభక్తి, మళ్ళీ ఏకవచన ద్వివచన బహువచనం ద్వితీయ విభక్తి, అలాగే 7 విభక్తులకు 7 రకాల మనకు ఇది పేరు పెట్టింది, విభక్తి సంజ్ఞాన్ని పేరు పెట్టింది. అందుకే అనేన త్రీణి త్రీణి విభక్తి సంజ్ఞకాని భవంతి. నెక్స్ట్ ఇది ఏకవచనం ద్వివచనం బహువచనం కూడా పేరు పెట్టుకున్న తర్వాత విభక్తి సంజ్ఞ కూడా పేరు పెట్టుకున్నాం. తర్వాత ఏమైంది? మనకు నిర్ణయం కాదు, ఒకటి కావాలి. విభాగం చేసుకున్నాం. వీటిని ఏకవచనం ద్వివచనం బహువచనం అంటాం. విభక్తి ప్రథమ ద్వితీయ తృతీయ అని పేర్లు పెట్టుకున్నాం. కానీ అందులో ఏం కావాలి, ఏం ప్రతిని తెలుసుకోవాలి? దాని నిర్ణయం కోసం రాసుకోండి. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ఇది చెప్పినాడు. ప్రాతిపదికం కదా, ప్రాతిపదికం పక్కన మనం 21 ప్రత్యయాలు వచ్చాయి కదా. అంటే ప్రాతిపదికం యొక్క అర్థంలో ఈ ప్రాతిపదికం యొక్క అర్థం అయితే ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పి ఈ సూత్రం నిర్ధారించింది. మనం విభాగం చేసుకున్నాం కానీ ఏం తెచ్చుకోవాలని తెలియదు. ఈ సూత్రం చెప్పింది ప్రాతిపదికం యొక్క అర్థం అయితేనా ప్రథమ విభక్తి వస్తుంది, ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. ప్రథమ విభక్తి అనగానే ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్త అన్ని వెళ్ళిపోతాడు. ప్రథమ విభక్తి 21 ప్రత్యయాల నుంచి ప్రథమ విభక్తి అని చెప్పింది. అంటే ప్రథమ విభక్తి మాత్రం మిగులుతుంది. ఆ ప్రథమ విభక్తిలో 3 ఉన్నాయి, ఏకవచనం ద్వివచనం బహువచనం. ఓకేనా? ముందు ఇది వచ్చి ఏం చెప్పింది మనకు? ప్రథమ విభక్తి అని చెప్పింది. ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. రాసుకోండి. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. రాసుకోండి. అనేన ప్రాతిపదికార్థే ప్రథమ విభక్తి భవతి. ప్రాతిపదికార్థే
ప్రథమా విభక్తి భవతి. సో ప్రథమా విభక్తి కానీ ప్రథమ విభక్తిలో మూడు ఉన్నాయి కదా, ప్రాతిపదికార్తే ప్రథమా విభక్తి భవతి. ప్రాతిపదికార్తే ప్రథమా విభక్తి భవతి. సో ప్రథమ విభక్తిలో కూడా మనకు మూడు ఉన్నాయి, మనకి ఏదో ఒకటి కావాలి. దానికి నిర్ణయం కోసం రాసుకోండి. ద్వేకయోర్ ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక. ఆచార్య ఇక్కడ బహువచనం కదా ఆచార్య? కరెక్ట్ అండి, మనకు ఏకవచనం కాదా, బహువచనం తెచ్చుకోవాలి. ఓకే అండి, దీని స్థానంలో మనం ఇది ఏకవచనం కావాలంటే ఇది వస్తుంది, ద్వివచనం కావాలంటే కూడా ఇది దీంతో ప్రకారం ఈ సూత్రం ప్రకారం వస్తున్నాను. ఏకవచన వివక్షాం ఏకవచనం భవతి, ద్వివచన వివక్షాం ద్వివచనం భవతి అని చెప్పింది. కానీ మనకు దదీని బహువచనం తెచ్చుకుంటాం కాబట్టి బహుషు బహువచనం. బహుషు బహువచనం. బహుషు బహువచనం. అనేన సూత్రేణ అనేన సూత్రేణ బహువచన వివక్షాయాం అనేన సూత్రేణ బహువచన వివక్షాయాం జస్ ప్రత్యయః భవతి. బహుషు బహువచనం అండి సూత్రం. అనేన సూత్రేణ బహువచన వివక్షాయాం బహువచన జస్ ప్రత్యయః భవతి. బహువచన జస్ ప్రత్యయః భవతి. ఓకే, तो జస్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయః పరశ్చ. ప్రత్యయః పరశ్చ ప్రకారంగా దాన్ని ప్రత్యయః పరశ్చ ప్రత్యయం పక్కనే వస్తుంది. ఇక్కడ ప్రాతిపదిక పక్కలో. అందుకే ఇక్కడ మనకేంటి దధి జస్ వస్తుంది. ఏముంటుంది? దధి జస్. దధి జస్. ఒకవేళ మనం ద్వితీయ భక్తి బహువచనం తెచ్చుకున్నాం అనుకోండి, ఎక్కడ మారుతుంది? ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ఆసూత్ర స్థానంలో కర్మణి ద్వితీయ అని రాస్తాం. ఏం రాస్తాం? కర్మణి ద్వితీయ. ద్వితీయ భక్తిలో మనం షస్ తెచ్చుకున్నాం అనుకోండి, కర్మణి ద్వితీయ అని చెప్తాం. ఆ ద్వితీయ ప్రకారంగా ద్వితీయ భక్తిలో మనం బహువచనం తెచ్చుకుంటాం. కర్మణి ద్వితీయ అని చెప్పి కర్మణి కారక ద్వితీయ భక్తి భవతి అని చెప్పి ద్వితీయ భక్తిలో మనం బహువచనం కావాలంటే బహుసు బహువచనం ప్రకారంగా షస్ తెచ్చుకుంటాం. అదొకటి మారుతుంది. ఒకవేళ షస్ విభక్తి తెచ్చుకుంటే గిన, ఇప్పుడు మనం ప్రథమ విభక్తి బహువచనం తెచ్చుకున్నాం కాబట్టి ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ ప్రకారంగా మనం ప్రథమ విభక్తి తెచ్చుకున్నాము. ఒకవేళ షస్ తెచ్చుకోవాలంటే అక్కడ మారుతుంది, కర్మణి ద్వితీయ అని రాసుకోవాలి. మిగతా ప్రక్రియ ఒకే విధంగా ఉంటుంది. అస్తు. సో జస్ ప్రత్యయం వస్తుంది చెప్పాను, రాసుకుని. దది జస్. దది జస్. ఇది స్వాదుత్పత్తి అండి. ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చాలా రోజులు అయింది కదా రివిజన్ చేశాను కాబట్టి ఈ రకంగా తెచ్చుకోవాలి మనం. 21 ప్రత్యయాల నుంచి మనకు ఏ ప్రత్యయం కావాలి. ఇప్పుడు ద్వితీయ భక్తి కావాలంటే ద్వితీయ భక్తి ఏకవచనం ద్వివచనం బహువచనం. తృతీయ భక్తి కావాలంటే తృతీయ భక్తికి భిన్నమైన సూత్రం ఉంది, చతుర్థి విభక్తికి భిన్నంగా ఉంది, పంచమికి అలాగా. ఇప్పుడు ప్రథమ విభక్తికి ఏ విధంగా సూత్రం చెప్పాను? ద్వితీయ విభక్తి కర్మణి ద్వితీయ, తృతీయ విభక్తికి కర్తృ కర్ణయోస్ తృతీయ, కర్తృ కర్ణయోస్ తృతీయ. అదేవిధంగా చతుర్థి విభక్తికి చతుర్థి సంప్రదానే, అపాదానే పంచమి, షష్ఠి శేషే, ఆధారో సప్తమ్యధికరణేచ సప్తమి విభక్తి. అలాగా అన్నిటికీ 7 విభక్తులకు 7 సూత్రాలు ఉన్నాయన్నమాట. ఎక్కడ ఏది కావాలో అది తెచ్చుకుంటాం. ఇక్కడ మనం ప్రథమ విభక్తి బహువచనంలో కాబట్టి మనం బహుసు బహువచనం ప్రకారంగా జస్ ప్రత్యయం తెచ్చుకున్నాము. ఓకే, అందులో ప్రథమ విభక్తిలో కాబట్టి ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రమే ప్రథమ వచ్చి ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. కాబట్టి ప్రథమ విభక్తిలో ఏం కావాలన్నప్పుడు ఏకవచన వివక్ష అయితే ద్వేకయోర్ ద్వివచనైక వచనే ప్రకారంగా ఏకవచనం కావాలని ద్వివచనం కావాలని ఈ సూత్రం ప్రకారంగా వస్తుంది. బహువచనం కావాలంటేనే బహుసు బహువచనం ప్రకారంగా మనము ఈ సూత్రం ప్రకారం తెచ్చుకుంటాం. అందుకే ఇక్కడ జస్ కావాలి కాబట్టి బహుసు బహువచనం అనిన బహువచన ప్రత్యయో భవతి. బహువచన ప్రత్యయ కిం భవతి? జస్ ప్రత్యయ భవతి అని చెప్పుకున్నాం. అందుకే దది పక్కన జస్ వచ్చింది కాబట్టి దది జస్. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. జస్ శశోహు సిహి, జస్ శశోహు, జస్ శశోహు షి, జస్ శశోహు షి, జస్ శశోహు షి. అనేన సూత్రేణ జస్ స్థానే షి ఆదేశः భవతి.
జస్ స్థానే షి ఆదేశः భవతి. तो జస్ స్థానే షి ఆదేశం. तो షి ఆదేశ కుట్ర భవతి ప్రశ్న రాసుకోండి. ఈ సూత్రం చెప్పి అనేనా జస్ స్థానే అంటే జస్ స్థానంలో షి ఆదేశः భవతి, షి ఆదేశంగా వస్తుంది. तो షి ఆదేశంగా వస్తుందని చెప్పాం కదా. तो షి ఆదేశం ఎక్కడ వస్తుంది అంటే అది జస్ స్థానం షి ఆదేశం చెప్పు, కానీ జస్ స్థానంలో షి ఆదేశం ఎక్కడ జకార స్థానంలో వస్తుందా లేదా షకార స్థానంలో వస్తుందా లేదా మధ్యలో వస్తుందా ఆదిలో కానీ అంతిమలో వస్తుందా ఎక్కడ వస్తుంది అది స్పష్టత లేదు. సందేహం అడగవచ్చు పూర్వపక్ష ఎప్పుడైనా కూడా. అందుకే ఆ సందేహ నివృత్తి కోసం ముందుగానే మహర్షి పాణి ఏం చెప్పాడు, అనేకాల్షిత్ సర్వస్య జస్థాన సి ఆదేశం వస్తుంది చెప్పాడు. కానీ జస్థాన సి ఆదేశం ఎక్కడ వస్తుంది ఏ వర్ణానికి వస్తుందంటే దానికి సమాధానం కోసం ముందు చెప్పాడు అనేకాల్షిత్ సర్వస్య, అనేకాల్షిత్ సర్వస్య రాసుకోండి. షిత్ ఆదేశ కుత్ర భవతి, జస్ స్థానే షి ఆదేశ కుత్ర భవతి అనే ప్రశ్నకు సమాధానంగా జస్ స్థానంలో షి ఆదేశం ఏ వర్ణానికి వస్తుంది మధ్యలో ఆదిలో ఎక్కడ వస్తుందంటే ఈ సూత్రం చెప్పడం కోసం వచ్చింది. అనేకాల్ షిత్ సర్వస్య, అనేకాల్ షిత్ సర్వస్య రాసుకోండి. అనేన సూత్రేణ షిత్ ఆదేశ సర్వస్య స్థానే భవతి. ఇక్కడ షిత్ ఆదేశం కదా, షి ఆదేశంలో సి ఉంది సకారం ఇది సంధి చేస్తాం అనమాట లషక్వ తదితే ప్రకారంగా. కాబట్టి షిత్ అటువంటి షిత్ ఆదేశం అనేది సర్వస్య స్థానే భవతి సంపూర్ణ జస్ స్థానంలో అవుతుంది అని స్పష్టంగా చెప్పేసింది అనమాట. అప్పుడు స్పష్టంగా చెప్పినప్పుడు జకార స్థానం చేసుకోవాలన్నా సకార స్థానం చేసుకోవాలని సందేహం రాదు. ఎందుకంటే అనేకాల్ షిత్ సర్వస్య వచ్చి చెప్పినట షిత్ ఆదేశం అనేది సంపూర్ణ స్థానంలో వస్తుంది అని చెప్పింది. అందుకే రాసుకోండి అనేనా షిత్ ఆదేశ సర్వస్య స్థానే సర్వస్య జస్ స్థానే భవతి, సర్వస్య జస్ స్థానే భవతి. సో సంపూర్ణ జస్ స్థానం షి ఆదేశం చేయండి, చేస్తే ఏమవుతుంది దది షి, దది షి. జీ ఇప్పుడు ఈ స్థితిలో అనుబంధ లోపం చేసుకోండి. సి ఇత్యస్య అనుబంధ లోప దానికి ఎదురుగా దది షి రాసిన కదా దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. షి ఇత్యస్య అనుబంధ లోప, షి ఇత్యస్య అనుబంధ లోప, షి ఇత్యస్య కిం అనుబంధ లోప. అనుబంధ లోపం ఎలా అవుతుందండి లషక్వ తద్దితే ప్రకారంగా ప్రత్యయానికి ఆదిలో ఉండే లకారం కానీ షకారం కానీ కవర్గం కానీ. ఇక్కడ మనకి లకారం లేదు కవర్గం లేదు, ప్రత్యయానికి అది షి అనేది ఒక ప్రత్యయము, ఆ ప్రత్యయానికి ఆదిలో ఉంది షకారం ఉంది. కాబట్టి ఆ ఆదిలో ఉన్నటువంటి షకారానికి ఈ సూత్రం ఇత్తని పేరు పెట్టేస్తుంది. ఇత్తని పేరు పెట్టింది కాబట్టి తస్య లోప ఆదర్శం లోప ప్రకారంగా అది లోపిస్తుంది అన్నమాట. అందుకే డైరెక్ట్ రాసేసాం షి ఇత్యస్య అనుబంధ లోప. కానీ అనుబంధ లోపం ఎలా అయిందంటే లషక్వ తదితే వచ్చి ఇత్తని పేరు పెట్టింది, ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప వచ్చింది, దాన్ని లోపం చేసింది. లోపం అంటే ఏమిటి అడిగినప్పుడు లోపం ఏం చేయాలంటే అదర్శనం లోప, కనిపించకుండా చేయడాన్ని అదర్శనం అంటాము అని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా చెప్పింది. అస్తు. సో ఈ రకంగా కుండ దది ఈ వచ్చింది, షీకి అనుబంధ లోపం వస్తే మిగిలింది దది ఈ, షకారం వెళ్ళిపోయింది షాలు ఈ మాత్రం మిగిలింది దది ఈ, దది ఈ. ఇప్పుడు వస్తుందన్నమాట మన ప్రకృతి సూత్రం సి సర్వనామస్థానం రాసుకోండి. దది ఈ రాసేది కింద ఇప్పుడు రాసుకోండి షి సర్వనామస్థానం, షి సర్వనామస్థానం రాసుకోండి. అనేన సూత్రేణ జస్ స్థానే యః సి ఆదేశః, జస్ స్థానే జస్ స్థానంలో యః సి ఆదేశః ఏదైతే సి ఆదేశం వచ్చిందో యః సి ఆదేశః తస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి, తస్య కిం భవతి సర్వనామస్థాన సంజ్ఞా భవతి. ఆ షీకి అంటే ఇప్పుడు ఈ ఉంది కదా ఆ షీకే అనుబంధ లోపల ఈ మిగిలింది, ఆ ఈకారానికి ఈ సూత్రం చెప్పింది సర్వనామస్థానం అని పేరు పెట్టేసింది. ఏం పేరు పెట్టింది సర్వనామస్థాన సంజ్ఞా భవతి, సర్వనామస్థానం అని పేరు పెట్టేసింది, సర్వనామస్థాన సంజ్ఞా భవతి. ఓకే. సో ఈకి సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టింది. కానీ పేరు పెట్టుకో ఏం లాభం వచ్చింది అంటే రాసుకోండి
నపుంసకస్య జలచః. నపుంసకస్య జలచః. రాసుకోండి. సర్వనామస్థాన సంజ్ఞని పేరు పెట్టుకొని ఈ సూత్రం వెంటనే ఈ సూత్రం వచ్చిందండి. రాసుకోండి. ఏంటి? నపుంసకస్య జలచః. ఏ రాస్తుంది? దీని అర్థం రాసుకుని ఏం రాసుకునేదని ఇంతకుముందు చెప్పాం మనం. నపుంసకస్య జలచః. ఇదేముంటుంది? అజంతస్య జలంతస్య. ఇక్కడ జల్లి లేదు, అజంత ఉంది కదా. దదిలో ఈ అచ్చ అనమాట. అజంత ఉంది కాబట్టి రాసుకోండి. అజంతస్య అంగస్య నపుంసకస్య సర్వనామస్థానే పరతః నుమ్ ఆగమో భవతి. ఎవరికి? అంగస్య. నపుంసకస్య అంగస్య. నపుంసక అంగానికి. ఇప్పుడు దది నపుంసకలింగం అండి. అందుకే నపుంసక అంగానికి ఎందుకు ప్రత్యయం పక్కన ఉంటేది సర్వనామస్థానే పరతః అంటున్నాం. సర్వనామస్థానం అంటే షి అనే సర్వనామస్థానం. అది పక్కన ఉంటే అప్పుడు ఆ ముందున్న దానికి ఏమి నుమ్ ఆగమం అవుతుంది అని చెప్పింది. నుమ్ ఆగమో భవతి. సర్వనామస్థానే పరతః నుమ్ ఆగమః భవతి. నుమ్ ఆగమం చేయండి. ఆగమాలు ఎక్కడ వస్తాయండి? ఎవరికైతే వస్తాయో వారికి అవయవంగా వస్తాయి. కాబట్టి అంగానికి వచ్చింది కాబట్టి అంగానికి అవయవంగా వచ్చింది. కానీ అంగం అంటే మొత్తం దదిలో ఎక్కడ పెట్టుకోవాలి? ఆదిలోనా, అంతిమంలోనా, మధ్యలో ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? దానికి సమాధానం కోసం ఇది రాగానే అజంతస్య అంగస్య నపుంసకస్య నుమ్ ఆగమో భవతి అని చెప్పింది. అంగానికి నుమ్ ఆగమో భవతి అని చెప్పింది. కానీ ఇక్కడ నుమ్ ఆగం ఎక్కడ రావాలి? అంగానికి ఆదిలో, మధ్యలో, అంతిమంలో ఎక్కడ రావాలి? ఎక్కడ పెట్టుకోవాలి అంటే దానికి సమాధానం కోసం మిదచోన్త్యాత్ పరః రాయండి. నుమ్ ఆగమః కుత్ర భవతి? అంగస్య నుమ్ ఆగమః కుత్ర భవతి? మళ్ళీ ప్రశ్న సందేహం కలిగినందుకు నుమ్ ఆగమః అంగస్య కుత్ర భవతి? నుమ్ ఆగమం అంగానికి ఎక్కడ వస్తుంది అంటే దానికి సమాధానం మిదచోన్త్యాత్ పరః. అంత్యాత్ పరః సూత్రంలో అంత్యాత్ పరః మిత్ భవతి. టిప్రైట్ అంత్యాత్ పరః మిత్ భవతి. ఓకేనా? రాసుకోండి. మిదచోన్త్యాత్ పరః రాసుకోండి. అనేన సూత్రేణ అచాం మధ్యే యో అంతిం అచ్చులకు మధ్యలో ఏదైతే అంతిమ అచ్చు ఉందో, అచాం మధ్యే యో అంతిం అచ్ రాసుకోండి. అచాం మధ్యే యో అంతిం అచ్ తస్మాత్ పరో మిత్ భవతి. తస్మాత్ పరో మిత్ భవతి. తస్మాత్ పరో మిత్ భవతి అంటే అంగానికి అంగంలో అచ్చులు ఉండాలి. ఎటువంటి అచ్చులు? అచ్చులో అంతిమ అచ్చు 1, 2 కనీసం అచ్చులు అంటున్నా కనీసం 1, 2 అనే ఉండాలన్నమాట. అట్లా ఏదైనా కానీ అంతిమ అచ్చుల్లో ఏదైతే అంతిమ అచ్చు ఉందో ఆ అంతిమ అచ్చుకి పక్కలో కూర్చోబెట్టుకో అని చెప్పింది. ఇక్కడ దదిలో 2 అచ్చు, దాలో ఒక అచ్చు ఉంది, ఈలో ఒక అచ్చు ఉంది. 2 అచ్చులు ఉన్నాయి. అంతిమ అచ్చు ఏంటి? ఈ. ఆ ఈకి పక్కలో కూర్చోబెట్టుకో అని చెప్పింది. ఈ సూత్రం వచ్చి చెప్పింది అంగానికి పక్కలో వస్తుంది, అంతిమ అచ్చుకి పక్కలో వస్తుంది చెప్పింది. కాబట్టి దానికి అంతిమ అచ్చుకి పక్కలో కూర్చోబెట్టిన దది నుమ్ ఈ రాయండి. కింద రాయండి. అచా మధ్యయో అంతిమ తస్మాత్ పదో మిత్ భవతి. తస్మాత్ నుమ్ ఆగమో భవతి అని రాశారు. ఓకేనా? అచా మధ్యయో అంతిమ తస్మాత్ పదో నుమ్ ఆగమో భవతి. నుమ్ ఆగం చేయండి. అచ్చులో అంతిమ చేయండి. దది నుమ్ ఈ. ఇక కుండ నుమ్ ఈ అన్నాం కదా, దది నుమ్ ఈ అన్నాం. కుండానిలో కుండ నుమ్ ఈ అన్నాం. దది నుమ్ ఈ అంటున్నాం. రాసుకుంటాం. దది నుమ్ ఈ. ఇప్పుడు దాన్ని మళ్ళీ నుమ్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేయండి. నుమ్ ఇత్యేస్య అనుబంధ లోపః.
నుమ్ ఇత్యస్య అనుబంధ లోపః. నుమ్ ఇత్యస్య అనుబంధ లోపః. సో నుమ్కి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుందండి? నకారం మిగులుతుంది. రాయండి. ఎలా అయిపోతుంది? మకారానికి ఏమో హలంత్యం, నుమ్లో ఉండే ఉకారానికి ఉపదేశ అజను నాసిక ఇత్ ప్రకారంగా ఇత్ అంటే మకారానికి ఇత్ సంజ్ఞ, ఉకారానికి ఇత్ సంజ్ఞ భిన్న భిన్నంగా పెట్టుకున్న తర్వాత ఆ ఇత్కి తస్యలోప వచ్చేసి లోపం చేస్తుందంటుంది. లోపం చేస్తానని చెప్పింది. లోపం అంటే ఏమిటి అన్నప్పుడు అదర్శనం లోపహ అని చెప్పి కనిపించకుండా చేయమని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే డైరెక్ట్ రాసుకుని నుమ్ ఇత్యేసి అనుబంధ లోపహ రాయండి. అనుబంధ లోపం చేస్తే ఏమి మిగులుతుంది? ఆ స్థితి చూపించాలి. దది న్ ఈ, దది న్ ఈ, దది న్ ఈ. చూడు పైన చెప్పిన ప్రక్రియ మొత్తం ఇది ఇక్కడ అదే రాస్తున్నాం. ఇప్పుడు దీనికి ఎదురు ఏమొస్తుంది? సర్వనామస్థాన సంధ్య ఆల్రెడీ ముందు పెట్టుకున్నాం. శ్రీ సర్వనామస్థానం అని చెప్పి శ్రీకి సర్వనామస్థాన సంధ్య భవతి అని చెప్పి పెట్టుకున్నాం. అంటే ఇక్కడ దది న్ ఈలో ఈకి సర్వనామస్థాన సంధ్య ఉంది కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ ఇంకో సూత్రం వచ్చింది. సర్వనామ సంధ్య ఉంది కాబట్టి సర్వనామస్థాన సంధ్య పేరు పెట్టుకోవడం వల్ల ఏ లాభం వచ్చిందంటే సర్వనామస్థానే చా సంబుద్ధౌ అనే సూత్రానికి ప్రవృత్తి జరిగిందన్నమాట. అది సర్వనామస్థాన సంధ్య అని పేరు పెడితేనే వస్తుందన్నమాట. అంటే సర్వనామస్థాన సంధ్య పేరు పెట్టుకుని ఏ లాభం వచ్చిందంటే ఈ సూత్రం వచ్చేసి మనకు పనిచేస్తుంది. ఏమంటుంది? రాసుకోండి. సర్వనామస్థానే చా సంబుద్ధౌ సూత్రం రాసుకోండి. సర్వనామ సంధ్య అని పేరు పెట్టుకుని ఏ సూత్రం వచ్చింది? ఈ సూత్రం వచ్చిందన్నమాట. సర్వనామస్థానే చా సంబుద్ధౌ, సర్వనామస్థానే చా సంబుద్ధౌ, సర్వనామస్థానే చా సంబుద్ధౌ, సర్వనామస్థానే చా సంబుద్ధౌ. ఓకేనా? రాసుకుని నేను చెప్పాను. రాసుకు అనేన సూత్రేనా, అనేన సూత్రేనా నాంతస్య అంగస్య. ఇక్కడ నాంతం వచ్చింది కదా, నకార అంత్యంలో ఉంది. నాంతస్య అంగస్య, అంగం ఏంటి? ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ఇక్కడ ఏ ప్రత్యయం పక్కన ఉంది? షి అనేది ప్రత్యయం. అది పక్కన ఉంటే ముందుదేంటి? దది న్, ఇది మొత్తం అంగం అయిపోతుంది. ఈ అంగానికి అంతిమంలో ఉంది నా, నుమ్క నా వచ్చింది కదా, అందుకే నాంతస్య అంగస్య అంటున్నాడు. రాసుకోండి. అనేన సూత్రేణ నాంతస్య అంగస్య, నాంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః, నాంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః, నాంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః, సర్వనామస్థానే పరతః, నాంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః ఉపధాయాః దీర్ఘో భవతి. నాంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః ఉపధాయాః దీర్ఘో భవతి. ఉపధాయాః దీర్ఘో భవతి. నాంత అంగం ఏదైతే ఉందో అలాంటి నాంత అంగానికి ఉపధాకో దీర్ఘం అవుతుంది చెప్పింది. ఇప్పుడు నాంత అంగం ఏంటి? దది ఇన్, ఇది నాంత అంగం. ఈ అంగానికి ఉపధా ఏంటి? ఉపధా అంటే అలోంత్యాత్ పూర్వ ఉపధా, అంటే అంతిమ వర్ణమునకు ముందున్న వర్ణం ఏదైతే ఉందో దాన్ని ఉపధా అంటాం. ఇప్పుడు నాంతాంగం ఏంటి? దది ఇన్, ఇది మొత్తం నాంతాంగం. ఈ అంతిమ వర్ణం ఏంటి? నకారం. నకారానికి ముందున్న వర్ణం ఏంటి? దదిలో ఈ, దదిలో ఈ. ఆ ఉపధ, అది ఈ ఉపధ అయిపోయింది. ఆ ఉపధాకి దీర్ఘం చేస్తాను అని చెప్పింది ఈ సూత్రం. సర్వనామస్థానే చా సంబుద్ధ ఏమంటుంది? సర్వనామస్థానం పక్కన ఉంటే, ఈ అనేది సర్వనామస్థానం కాబట్టి అది పక్కన ఉంది. నాంతంగం ఉందా, ఆ అంగానికి ఉపదాకు, నాంతంగానికి ఉపదాకు దీర్ఘం చేస్తా అంటే ఆ అంతిమంలో ఉండే నకారానికి ముందున్న వర్ణం ఈ కాబట్టి ఆ ఈకి దీర్ఘం చేస్తా అంటుంది. అప్పుడు దదీ అయిపోయింది. దదీ పక్కన పక్కన ఈ, దదీ ఈ. ఓకేనా? ఇప్పుడు దీర్ఘం చేసేయండి మనం. సర్వనామస్థాన చా సంబుద్ధ ప్రకారంగా సర్వనామస్థానే పరతః నాంతస్య అంగస్య ఉపదాయాః దీర్ఘో భవతి. దీర్ఘం చేయాలి కదా, ముందు రాయండి. కుండ, కుండ ఈ, కుండలో ఏంటి? ఉపదా, సారీ దదిలో ఉండే ఈ, దది అండి. దదిలో ఉండే ఈకి దీర్ఘం చేస్తారు. దదీ అయిపోయింది. దది ఇన్ ఈ రాయండి. దది ఇన్ ఈ, దది ఈ, దది ఇన్ ఈ. ఇప్పుడు మొత్తం కలిపండి. దది, దదీ దీర్ఘం అయిపోయింది. దదీ నీ అయిపోయింది. మనకు ఏమొచ్చింది?
దదీని అదే మన లక్ష్యము. రూపం సిద్ధించి దదీని ఇది రూపం సిద్ధ్యతి. ఇది సర్వనామస్థానం సంధ్య పేరు పెట్టుకోవడం వచ్చింది. అంగానంలో ఉండే ఉపదాకి దీర్ఘం ప్రాప్తమైంది, అందుకే దదీని అయిపోయింది. అలాగే దది స్థానం మధు పెట్టుకున్నాం అనుకోండి, మధుని అయిపోతుంది. దీర్ఘం ఈకి దీర్ఘం ఈ అయిపోయింది, ఊకి దీర్ఘం అవుతుంది ఊ అయిపోతుంది, అదే తేడా. అలాగే మధుని అలాగే రాసేయచ్చు, త్రపూనీలో అలాగే రాయొచ్చు. త్రపూని ఇక్కడ దది ఏ విధంగా పెట్టుకున్నా త్రపు శబ్దం పెట్టుకుంటాం. ప్రక్రియ ఇక్కడ ఏవైతే రాసామో అవన్నీ ఇదే విధంగా రాస్తాం. కాబట్టి త్రపూనిలో త్రాలో రా ఉంది కాబట్టి అక్కడ అట్ కుప్వాంగ్ నుమ్ వ్యవ ఇదంతా రాసిన తర్వాత లాస్ట్ రాసుకోవచ్చు. ఇప్పుడు దదీని రాసిన తర్వాత సర్వనామస్థాన చా సంబుద్ధ ప్రకారంగా దీర్ఘం చేసిన తర్వాత త్రపూని. ఇప్పుడు ఈ స్థితిలో అట్ కుప్వాంగ్ నుమ్ వ్యవాయేపి అనే సూత్రం ప్రకారం అట్ కుప్వాంగ్ నుమ్ వ్యవాయేపి ఇక్కడ సూత్రంలో ఇచ్చారండి పరిశిష్టంలో. ఆ సూత్రం ప్రకారంగా దది త్రపూనీలో నీలో ఉంది కదా, ఆ నకారానికి నత్వం అయిపోతుంది. త్రపూని అనే సూత్రన నకారస్య అనకార ఆదేశ భవతి అని చెప్పేసి నా స్థానంలో అనా చేస్తాం. అప్పుడు త్రపూని నీ అనే సామాన్య నకారం అనగా మారిపోతుంది. అదే విశేషము. మిగిలిన ప్రక్రియ అంతా మొత్తం ఒకే విధంగా ఉంటుంది. దదీని, మధుని, త్రపూని, జతూని. ఓన్లీ త్రపూనిలో మాత్రం నకానికి అణత్వం చేస్తాము, అదొక్కటి విశేషము. ఎందుకంటే త్రపులో రా ఉంది, రాకి పక్కన వ్యవధానం ఉన్నప్పుడు కూడా నకానికి అణ అవుతుంది. ఇక్కడ త్రపూనిలో పకారం ఉంది, పవర్గం వ్యవధానం ఇబ్బంది లేదు. తర్వాత అచ్చుకి వ్యవధానం ఉంది, అయినా ఇబ్బంది లేదు. అట్లా కొన్నిటికి ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ వర్ణాల మధ్యలో ఉన్నప్పుడు కూడా, వ్యవధానంగా ఉన్నప్పుడు కూడా మనం రకారం పక్కన ఈ ఉందంటే నా ఉందంటే దానికి అనా చేసుకోవచ్చు. అందుకే త్రపూని అలాగా అయిపోయింది మనకు. ఓకే, ఈ రకంగా త్రపుణ్ణి కూడా సిద్ధిస్తుంది. ఏ విధంగా అయితే మనకు దధీని సిద్ధించిందో అదేవిధంగా మధుని, ఈ రకంగా అన్ని కూడా ఇదే విధంగా చూసుకోవచ్చు. విశేషం కేవలం మనకు అట్కుప్వాంగ్ త్రపునిలో అట్కుప్వాంగ్ ను వ్యవాయేపి ప్రకారంగా నత్వం చేస్తాము, అదే విశేషం. అదేవిధంగా ప్రథమ ద్వితీయ భక్తి బహువచన షస్ ప్రతి తెచ్చుకుంటే కూడా ప్రక్రియ ఇదే విధంగా ఉంటుంది. ఆ షస్ కూడా ఆ షస్ స్థానంలో కూడా షి తెచ్చుకున్నాం, జస్ స్థానంలో విధంగా షి తెచ్చుకున్నామో షస్ స్థానంలో కూడా జస షి ప్రకారం షి ఆదేశం అవుతుంది. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఈ రకంగా మనకు శ్రీ సర్వనామస్థానం అనే సూత్రంలో ఇచ్చినటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రకంగా మనం దీని యొక్క ఉపయోగం ఏంటంటే దీర్ఘం చేయడమే ముఖ్య ఉపయోగం అని చెప్పి చూసుకున్నాం. సర్వనామస్థాన సంధ్యాన్ని పేరు పెట్టడం వల్ల మనకి 2 లాభాలు కలిగాయి. సర్వనామస్థాన సంధ్యాన్ని పేరు పెట్టుకోవడం వల్ల నుమ్ ఆగం ప్రాప్తమైంది. ఇంకా సర్వనామస్థాన సంధ్యాన్ని పేరు పెట్టుకోవడం వల్ల మనకు సర్వనామస్థానే చా సంబుద్ధ ప్రకారంగా ఉపదాకి దీర్ఘం కూడా చేసుకున్నాము. ఇది ముఖ్య ప్రయోజనం. ఈ రకంగా మనం సర్వనామస్థాన సంధ్య ప్రకరణాన్ని మనం ఈ రకంగా ఉదాహరణలో చూసాం. ఎక్కడ ఏ రకంగా వినియోగించబడింది అనేది కూడా మనం ఈ ఉదాహరణలో చూసాం. ఇప్పుడు ఎవరికైనా సందేహం చెప్పండి. మిగిలినట్టు కూడా ఇదే విధంగా చూసుకోవాలి. శాస్త్రి గారు, ప్రభాకర్ శాస్త్రి గారు, అర్థమైందండి? అవగతం మహోదయ. సత్యనారాయణ గారు, జీబీవి సత్యనారాయణ. అర్థమైంది మహోదయ. నమో నమ ఆచార్య. స్వాత్పత్తి ఈ రకంగా చూసుకోవాలి. అస్తు. అలాగా ఆచార్య ఎంతవారు దాన్ని బట్టి ఆచార్య త్రపూని అర్థం ఏంటి ఆచార్య? త్రపూని ఇది ఒక త్రపు అని మనకు చెప్పుకునే త్రపు అంటే ఒక ధాతు విశేషం అండి. లక్క అవన్నీ చెప్పాం కదా, లోహతత్వము, స్వర్ణత్వము ఏవైతే ఉన్నాయో మనకు, అలాగా త్రపు అనేది ఒక ధాతు శీర్షం కావచ్చు, ధాతు విశేషం అండి. శీర్షం ఏదో ఒక ప్రయోగం ఉంటుంది అది త్రపుని. అవి బహువచనం చూపించారు. త్రపుని ధాతు విశేషం చెప్తేదా. ఇప్పుడు శీర్షం ఏ విధంగా ఉంటుందో, లక్క ఏ విధంగా అయితే ఉంటుందో ఇంతకుముందు రచన వరకు మొదలు మనం చూసాం. అలాగే కూడా ఒక తత్వం అండి, ధాతు విశేషం. ఇక ఇచ్చే బహుత్స రాంగ, రాంగ అంటా ఉంటుంది. రాంగ ధాతు, రాంగ ఏ రకంగా ఒకసారి మనం చర్చించామంట. రాంగ అంటే అది అతికించే విధంగా, అతికించడానికి ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఈ తత్వం, ఈ ధాతు ఏదైతే ఉందో, ఈ పదార్థం ఏదైతే ఉందో రాంగ అనేది అతికించడంలో ఉపయోగపడుతుంది. శీర్షం లాగా ఏ రకంగా శీర్షం ఉపయోగపడుతుందో తప్పు అనేది కూడా అతికించడానికి ఏదైనా ఉపయోగపడుతుంది అన్నమాట. అస్తు. ఇది ఒక ధాతు విశేషం. మనకు ప్రయోగాన్ని బట్టి ఎక్కడైతే ఇచ్చాడో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అస్తు. జతు శబ్దాన్ని కూడా అది కూడా
ధాతు విశేషమే. లక్క లక్క శబ్దాన్ని ఉపయోగించి జతు శబ్దాన్ని ఉపయోగిస్తాం. దాంగాను ప్రపు శబ్దాన్ని చెప్తాం అనమాట. మహోదయ మహోదయ అస్తు. ఈ రకంగా మనము శ్రీ సర్వనామస్థానంలో ఉన్నటువంటి ఉదాహరణలు ఈ రకంగా చూసాము. ఇంకో రకమైన సందేహం ఉంటే చెప్పండి. ఎవరు అడిగారు? ఇంకా స్పష్టమైందండి అందరికి? మహోదయ ఇక్కడ ఒక సందేహం ఉంది, అడగమంటారా మహోదయ? అడగండి అడగండి. ఈ సంబుద్ధం అనేది ఉంది కదా సూత్రంలో, అది మనకి ఎలాగ ఉపయోగపడుతుంది? అదే సంబుద్ధం అని ఉంది కదా, అది ఎలా ఉపయోగపడుతుంది మనకి? అదే సర్వనామ స్థానే సంబుద్ధం, అది సంబుద్ధి అనే సంబోధనేచ అనే సూత్రం వస్తుంది. సంబోధన సూది ఎక్కడైతే తెచ్చుకుంటామో ఆ సూది తెచ్చుకున్న తర్వాత సంబోధనేచ అనే సూత్రం చేత ఇంక సంబుద్ధి అని పేరు పెట్టుకుంటాం. ఇప్పుడు ఏ విధంగా సర్వనామస్థాన సంధి పేరు పెట్టామో సూకి సంబుద్ధి అని పేరు పెట్టుకుంటాం. సంబోధనేచ సంబోధనంలో తెచ్చుకున్నప్పుడు, సంబోధనంలో ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రధాన భక్తిలో సూది తెచ్చుకుంటామో సూది తెచ్చుకుంటాం. అలాగే సంబోధనంలో ఏదైనా ఆహ్వానించాలి సందర్భంలో రూపం తయారు చేయాలంటే సంబోధనలో సంబోధనం అని చెప్పి సంబోధనలో సూ తెచ్చుకుంటాం. సంబోధనలో సూ తెచ్చుకుంటే అయిపోయాను. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి సంబోధనేచ. సంబోధన ఏదైతే సూ ఉందో దానికి సంబుద్ధి సంజ్ఞా భవతి. అప్పుడు ఏ విధంగా ఎప్పుడు సంబుద్ధి అని పేరు పెట్టామో అలాగే సంబుద్ధి ఏదైతే ఉందో అప్పుడు దీర్ఘం చేసుకోవచ్చు. అదే వేరే ఉదాహరణ మనకు కనిపిస్తుంది. ఆప్షన్ ఇచ్చా సర్వనామస్థానే అప్పుడు కూడా రెండు ప్రయోజనాలు నుమ్ము కూడా వస్తుంది కదా. నువ్వు కూడా అక్కడ వస్తుందండి, అక్కడే వస్తుంది. దానికి అది ఏమడుగుతుంది? సర్వనామస్థానం అని అడుగుతున్నామంట. అది సంబుద్ధి అడగదు, సర్వనామస్థానం ఉంటే వస్తుందండి. ఒకటి గుర్తుపెట్టుకుని అక్కడ ఇది నువ్వు రాదు. ఎందుకు? నపుంసకస్య జలచ అజంతస్య అంగస్య సర్వనామస్థానే పరతః అంటుంది. సంబుద్ధి పరతః. సంబుద్ధి కూడా దీర్ఘాలు ఉన్నాయండి. శౌచ ఇంకో సూత్రం ఉంది దీర్ఘం చేయడానికి. ఇక్కడ సర్వనామస్థానం చా సంబుద్ధ విధంగా దీర్ఘం చేసిందో అలాగే నుమ్ము రావడానికి వేరే సూత్రాలు ఉన్నాయి. అదేవిధంగా దీర్ఘం రావడానికి వేరే సూత్రాలు ఉన్నాయి. అప్పుడు సంబుద్ధి సంధ్యాన్ని పేరు పెట్టినప్పుడు వేరే సూత్రాలు వచ్చి పనిచేస్తాయి. ఇది ఈ రెండు సూత్రాల మటుకు సర్వనామస్థాన సంధ్యాన్ని పేరు పెట్టినప్పుడు మాత్రమే వస్తాయి. నపుంసక జలచ అనేది కూడా నుమాగం అనేది ఇది కేవలము సర్వనామస్థానం పక్కన ఉంటేనే వస్తుంది, సంబుద్ధి పక్కన ఉంటే రాదు. ఓకేనా? సంబుద్ధికి వేరే అవి మన ప్రకరణంలో వస్తాయి, అప్పుడు చూద్దాం. దీర్ఘం కదండి, ఉపదా దీర్ఘం వచ్చింది కదండి మహోదయ. ఉపదా ఏముంది? ఈ ఉంది కదా, ఈ దీర్ఘం ఈ అయిపోయింది. అది ఒకవేళ మధు ఉంటే మధు అయిపోతుంది. ఏది ఉంటే అది. అలోంత్యాత్ పూర్వ ఉపదా, అలోంత్యాత్ అంత్యాత్ పూర్వం ఉపదా సంజ్ఞకో భవతి. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం ఏదైతే ఉందో దాన్ని ఉపదా అంటాము అని ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. అస్తు. ఇప్పుడు రాసుకోండి. నెక్స్ట్ చూడే నపుంసకస్య. ఇది కూడా చెప్పారండి. ఏంటంటే మళ్ళీ చెప్పండి. త్రప్పు అంటే జింక్ అంటారు. అతికించడానికి ఉపయోగపడుతుంది కదా అది. అదే ధాతు విశేషం. రుద్ర దీంట్లో కూడా త్రపుష్టమే అని వస్తుంది. త్రపుష్టమే అని వస్తుంది. జింక్ అని అర్థం చెప్పారు డిక్షనరీలో. అదే అండి, అదే అతికించడానికి ఉపయోగపడే ఒక పదార్థం అన్నమాట, ధాతు విశేషం. సరేనా? ధన్యవాదాలు. నెక్స్ట్ సూత్రం రాసుకోండి. సుడే నపుంసకస్య. ఇది సర్వనామస్థాన సంధ్యాన్ని పేరు పెడుతుంది. కానీ ఎవరికి పెడుతుంది చూద్దాం. అదేమో సి సర్వనామస్థానం జసి స్థానంలో వచ్చినటువంటి సికి, శశి స్థానంలో వచ్చినటువంటి సికి సర్వనామస్థాన సంధ్యాన్ని పేరు పెట్టింది. సుడ నపుంసక అనేది ఎవరికి పెడుతుంది చూద్దాం. రాసుకోండి. సుడ నపుంసకస్య. సుడ నపుంసకస్య రాసుకోండి. స్టార్టింగ్ లో పరిశిష్టంలోకి వచ్చి మూల సూత్రంలోకి వచ్చేయండి. సుడ నపుంసకస్య. సుడ నపుంసకస్య.
ఇది 22వ పేజీ అండి, స్టార్టింగ్ లో ఉంది, మొదటి భాగంలో. సుడ నపుంసకస్య రాసుకోండి, పదవి భాగం రాసుకోండి. అంటే పదవి భాగం ఆ పదవి భాగం చేసి దాంట్లో విభక్తి ఏదో గుర్తించాలి మనం. మొట్టమొదటి సుట్ అండి. సుట్టు ప్రథమ విభక్తి ఏకవచనం. అనపుంసకస్య ఇది స్పష్టంగా నపుంసకస్య అని. షష్ఠి విభక్తి ఏకవచనం. షష్ఠి విభక్తి ఉంటే ఏం చేస్తామండి, దాని స్థానంలో పని అవుతుంది. ఓకేనా? అక్కడ నిషేధార్థంలో ఉంది ఇక్కడ. అనపుంసకస్య నపుంసకలింగం ఉండకూడదంట. ఓకేనా? సరే, ఇక్కడ సుట్టు ప్రథమ విభక్తి ఏకవచనము, ఆ నపుంసకస్య షష్ఠి విభక్తి ఏకవచనం. కానీ సూత్రంలో సుడ్ వచ్చింది. సుడ్ ఎలా అయిందండి? ఇక్కడ విడగొట్టాం సుట్ అంటున్నాం, ఆ టకాని డకాం ఎలా అయిపోయింది అంటే జలాం జశోంతే. ఏంటండి? జలాం జశోంతే ప్రకారంగా అంతిమ వర్ణానికి అదే వర్గం యొక్క 3వ అక్షరం వచ్చింది, జలాం జశోంతే ప్రకారంగా. అందుకే సుట్ అంటే టకాన్ డకారంగా మారిపోయింది. ఆ టకార హలంతం కాబట్టి దాని స్థానంలో వచ్చే డకారం హలంతం వస్తుంది, సుడ్ అయిపోయింది. పక్కన అనపుంసకస్య ఉంది కదా, అనపుంసకస్య యొక్క అకారము డాల కలిపితే సుడే నపుంసకస్య అయిపోయింది. అర్థమైందా? ఈ రకంగా సంధి కూడా చూసుకుంటూ ఉండాలి. సో సుట్టు ప్రథమ విభక్తి ఏకవచనం, అనపుంసకస్య షష్ఠి విభక్తి ఏకవచనం. ఇప్పుడు అనపుంసకస్యాలు సమాసం ఏంటి అని చూపిస్తున్నాడు, రాసుకోండి. సమాసః నా నపుంసకం అనపుంసకం. నపుంసకం ఉండకూడదంట. నా నపుంసకం అనపుంసకం. నా నపుంసకం అనపుంసకం. తస్య అనపుంసకస్య. తస్య అనపుంసకస్య. తస్య అనపుంసకస్య. నా నపుంసకం అనపుంసకం. తస్య అనపుంసకస్య. తస్య అనపుంసకస్య. ఓకే. ఏ సమాసం? నై తత్పురుష సమాసం. బ్రాకెట్ రాసుకోండి. నై తత్పురుష సమాసః. తస్య అనపుంసక. తస్యలో ఉండే అకారము, నపుంసకస్యలో ఉండే అకారం ఆ రెండుకి సంధి చేస్తే దీర్ఘ సంధి చేసినాం కాబట్టి తస్యా నపుంసక దీర్ఘం అయిపోయింది. తస్యా నపుంసకస్య మనకు కనిపిస్తుంది. తస్యా దీర్ఘం అయిపోయింది. తస్యా నపుంసకస్య పైన. ఓకేనా? తస్యా నపుంసకస్య అవుతుంది. తస్యా నపుంసకస్య. ఓకే. ఆ సంధి నియమం ప్రకారం దీర్ఘం ఎలా అయిపోయింది. తస్య అనపుంసకస్య ఈజ్ ఈక్వల్ టు నై తత్పురుష సమాసః. బ్రాకెట్ రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు కాకుండా బ్రాకెట్లో పెట్టుకోండి. నై తత్పురుష సమాసః. ఓకేనా? సో నపుంసకలింగం ఉండకుండా అనపుంసకస్య సుట్టు సర్వనామస్థాన సంజ్ఞకో భవతి అని అర్థం వస్తుంది, రాసుకోండి. ఇక్కడ అనువృత్తి ఏమొస్తుంది? సర్వనామస్థానం. పై సూత్రం దీనికి అనువృత్తి ఈ సూత్రంలో కూడా వచ్చిందండి. శ్రీ సర్వనామస్థాన శబ్దానికి మాత్రం ఇక్కడ అనువృత్తి వచ్చిందన్నమాట. అంటే ఇదేముంటుంది? సుట్టుకి సర్వనామస్థాన సంజ్ఞ అని పేరు పెడుతున్నాము. కానీ ఇప్పుడు అనపుంసకస్య నపుంసక లింగంలో ఉండేటువంటి సుట్టును వదిలిపెట్టి, ఇప్పుడు సు ఔ జస్ అం ఔట్ మనకు ప్రత్యయాలు ఉన్నాయా? ఇవి పుల్లింగంలో వస్తాయి, స్త్రీలింగంలో అయినా నపుంసక లింగమైనా ఈ ప్రత్యయాలు తెచ్చుకుంటామండి. పుల్లింగమైన, స్త్రీలింగమైన, నపుంసకలింగమైన ఈ ప్రత్యయాలు వచ్చిన తర్వాత దాంట్లో మార్పులు వస్తాయి. పుల్లింగంలో కావాలంటే పుల్లింగ ప్రత్యయం తెచ్చుకుంటాము, స్త్రీలింగం కావాలంటే స్త్రీలింగంలో ప్రత్యయం తెచ్చుకుంటాము, నపుంసకలింగం కావాలంటే నపుంసకలింగంలో ప్రత్యయం తెచ్చుకుంటాము. కానీ ఈ సూత్రం ఏముంటుంది? నపుంసకలింగంలో సు ఔ జస్ అం ఔట్ కు ఈ ఐదిట్లకు సర్వనామస్థాన సంజ్ఞ రాదు. కేవలం ఎక్కడ వస్తుంది? దీన్ని బట్టి నపుంసకలింగంలో నిషేధించాడు అంటే దీన్ని బట్టి పుల్లింగంలో, స్త్రీలింగంలో మాత్రమే అవుతుందని మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే లింగాలు మనకు మూడే కదా, పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. ఇక్కడ అనపుంసకస్య అని నిషేధించాడు. దీన్ని బట్టి మిగిలిన 2 లింగాల్లో సర్వనామస్థాన సంజ్ఞ అవుతుంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా? రాసుకోండి. సర్వనామస్థానం అనువృత్తి రాసుకుని, అనువృత్తి సర్వనామస్థానం. దీని అర్థం రాసుకుని, అర్థః. నపుంసక భిన్న సంబంధి. నపుంసక భిన్న అంటే నపుంసక లింగంలో తెచ్చుకోకూడదు అనమాట. అంటే నపుంసక భిన్న అంటే పుల్లింగం కావచ్చు, స్త్రీలింగం కావచ్చు. నపుంసక భిన్న సంబంధి
నపుంసక భిన్న సంబంధి యహ సుట్, నపుంసక భిన్న సంబంధి యహ సుట్ తస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి, తస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. చూడు, నపుంసక భిన్న అంటే నపుంసకలింగంతో భిన్నమైనట. నపుంసక భిన్న సంబంధి యహ సుట్టు, ఏదైతే సుట్టు ఉందో తస్య ఆ సుట్టికి సర్వనామస్థాన సంజ్ఞా భవతి, తస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. కానీ సుట్ అంటే ఏమిటండి రాసుకోండి, పక్కన ఇచ్చాడు. వీడికి సూత్రార్థం కంప్లీట్ అయిపోయింది. నపుంసక భిన్న సంబంధి అంటే నపుంసకం కాకుండా భిన్నంగా ఏదైతే ఉందో, ఏదైతే సుట్టు ఉందో అంటే సుట్టు ప్రత్యయాలు, ఏ ప్రత్యయాలు చెప్తున్నాం వాటికి మాత్రం తస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి, వాటికి సర్వనామస్థాన సంజ్ఞ అని పేరు వస్తుంది. కానీ సుట్టు అంటే ఏమిటి? ఆ సందేహ నివృత్తి కోసం పక్కన ఇచ్చే సుట్టు ఇతి అనేనా రాసుకోండి. సుట్టు ఇతి అనేనా, ఇతి ప్లస్ అనేనాలో ఎన సంధి జరిగింది, ఇత్యనేనా అయిపోయింది. ఈ స్థానంలో యా వస్తే ఇత్య నేనా కలిపితే ఇత్యనేనా. సుట్ ఇతి అనేనా, సుట్ ఇతి అనేనా, సు ఇతి ఆరభ్య, సు ఇతి ఆరభ్య ఔట్ పర్యంతం, ఔట్ పర్యంతం సుట్ ఇతి ఆరభ్య, సుట్ నుంచి మొదలుకొని సు ఇతి ఆరభ్య, క్షమితం, సు ఇతి ఆరభ్య, సు ప్రత్యయం నుండి మొదలుకొని ఇతి ఆరభ్య మొదలుకొని ఆరంభించి ఔట్ పర్యంతం చూసి రాసుకోండి. ఇక్కడ మనకు స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. సు ఇతి ఆరభ్య, ఇతి ఆరభ్యలో ఇక్కడ కూడా ఎనసంధి అయిపోయింది, ఇత్యారభ్య ఇచ్చాడు. మీకు స్పష్టత కోసం విడదీసి చెప్తున్నాను. ఇత్యారభ్యలో ఇతి ప్లస్ ఆరభ్య, సు ఇతి ఆరభ్య ఔట్ పర్యంతం, ఔట్ పర్యంతం, ఔట్ పర్యంతం ప్రత్యాహారో గృహ్యతే, ప్రత్యాహారో గృహ్యతే. సుట్టు ప్రత్యాహారం అండి. మనం చెప్పుకునేదా సు ఔ జస్ అవుట్ ఇంతవరకు అండి. 5 ప్రత్యయాలు వచ్చాయి. ప్రథమ విభక్తిలో ఒక ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ద్వితీయ భక్తిలో ఏకవచనం, ద్వివచనం తీసుకున్నాం. అట్లా మొత్తం 5 ప్రత్యయాలకు వీటిని సు ఔ జస్ అవుట్, ఈ 5 ప్రత్యయాల్లో మొట్టమొదటి ప్రత్యయం సు ప్రత్యయం, తర్వాత అంతిమ ప్రత్యయం అవుట్. అవుట్ టా ఉంది కదా, ఇక సు ఈ టా కలిపితే సుట్ అయిపోయింది అన్నమాట. దీన్ని సుట్ అంటాం. ఈ 5 ప్రత్యయాలకు సంక్షేపంగా ప్రత్యాహారంగా ఏ విధంగా గుర్తించాలంటే సుట్ అనగానే మనకి ఈ 5 ప్రత్యయాలు గుర్తు రావాలి. ఇప్పుడు అన్ ప్రత్యయం అనగానే ఆ ఈ ఉన్లో మనకు ప్రత్యయాలు ఏ విధంగా గుర్తుకొస్తాయో, అచ్ అనగానే ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఐ ఔ ఏ విధంగా అయితే గుర్తుకొస్తాయో, అచ్చు ప్రత్యయాలు అచ్చు వర్ణాలు ఏవైతే గుర్తుకొస్తాయో, అలాగే సుట్ అనగానే ఈ 5 ప్రత్యయాలు మనకు గుర్తు కావాలి. వీటికి సంక్షేపంగా అర్థం చేసుకోవడం ప్రత్యాహారాన్ని తయారు చేశాడు అన్నమాట. ఇక్కడ 21 ప్రత్యయాలకు మనం సుట్ అనగానే సు, అవుట్ అనగానే టకారంకి మధ్యలో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ గ్రహించబడతాయి. సో సుట్ అంటే ఏంటి? ఇక్కడ సుట్ అంటే సుట్ ఇతి అనేనా, సుట్ దీని వలన సు ఇతి ఆరభ్య, సు ఇతి నుండి మొదలుకొని అంటే సు ప్రత్యయం నుండి మొదలుకొని అవుట్ పర్యంతం, అవుట్ వరకు ప్రత్యాహారం గ్రహితే, ప్రత్యాహారాన్ని గ్రహించాలి. తత్ర రాసుకోండి. ఇప్పుడు దాని పక్కనే ప్రత్యాహారం గ్రహీత అని చెప్పారు. తత్ర అక్కడ అవి ఏ ఉన్నాయి? సు నుంచి మొదలుకొని అవుట్ పర్యంతం ఏ ప్రత్యయాలు ఉన్నాయి అవి పక్కన ఇచ్చారు. తత్ర అని చెప్పి తత్రచ అని చెప్పి రాసుకున్నాం. సు ఔ జస్, సు ఔ జస్ అవుట్, అవుట్ ఈ 5 ప్రత్యయాలండి. అవుట్ సులో మొట్టమొదటి అక్షరం సు, అవుట్ అంతిమ సుట్టు కలిపి సుట్ అయిపోయింది. అంటే సుకి టాకి మధ్యలో ఏవైతే ప్రత్యయాలు అవన్నీ వచ్చేస్తామట. దీన్ని సుట్ అనగానే సుట్ అని చెప్పాం. సుట్ అనగానే ఎప్పుడు కూడా మీకు ఇవే ప్రత్యయాలు గుర్తు రావాలి. అస్తు అవుట్ ఇది పంచ ప్రత్యయాః సమావిష్టాః సంతి. సుట్టు ప్రత్యాహారంలో పంచ ప్రత్యయాః
సమావిష్టాహ సంతి. ఇలాగ 5 ప్రత్యయాలు సమావిష్టమయ్యాయి. ఇలాంటి సమావిష్టమైనటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సుట్ అంటాము. సుట్ అనగానే ఇవి రావాలి. ఇప్పుడు వృద్ధి అంటే ఆ, ఐ, ఔ ఈ 3 వలన వృద్ధి అని పేరు. గుణ అనగానే ఆ, ఏ, ఓ ఈ 3 వలన గుణం అని పేరు. అలాగే సుట్ అనగానే సు, ఔ, జస్, అం, ఔట్ ఈ 5 ప్రత్యయాలకు సుట్ అని పేరు. సుట్ అనగానే ఈ 5 ప్రత్యయాలు గుర్తు రావాలి. ఓకే, అందుకే ఇది పంచ ప్రత్యయాః సమావిష్టాః సంతి. సమావిష్టాః సంతి అంటే ముఖ్యంగా ఈ సూత్రం ఏం చెప్తుంటే ఈ 5 ప్రత్యయాలకు సుట్ అని పేరు పెట్టాము. ఈ 5 ప్రత్యయాలకు సర్వనామస్థాన సంజ్ఞా భవతి అని చెప్పింది. ఈ 5 ప్రత్యయాలు నపుంసకలింగంలో కూడా వస్తాయి. కాబట్టి నపుంసకలింగంలో తెచ్చుకున్నప్పుడు మాత్రం అక్కడ సర్వనామస్థాన సంజ్ఞ రాదు. ఓన్లీ దీన్ని బట్టి పుల్లింగంలో స్త్రీలింగంలో మాత్రమే సర్వనామస్థాన సంజ్ఞని పేరు పెట్టుకుంటామని స్పష్టంగా అర్థమవుతుంది. ఓకేనా? అస్తు. ఇప్పుడు దీని ఉదాహరణ రాసుకోండి. రాజా, రాజానౌ, రాజానః. ఒక శబ్దరూపం చూపించాను మనకి ఇక్కడ. రాజా ఏకవచనం, రాజానౌ ప్రథమ విభక్తి ద్వివచనం, రాజానః ప్రథమ విభక్తి బహువచనం. ఆ ద్వితీయ భక్తి రాజానం, మళ్ళీ రాజానం, మళ్ళీ ద్వితీయ భక్తి ద్వివచనంలో రాజానౌ. ఇట్లా 5 ప్రత్యయాలకు 5 ఎగ్జాంపుల్ ఇచ్చాడు. రాజా, రాజానౌ, రాజానః, రాజానం, రాజానౌ. అలా ఏ శబ్ద రూపం ఇదే విధంగా తయారవుతుంది మనకు. ఓకేనా? రాజా, రాజానౌ, రాజానః, రాజానం, రాజానౌ. అంతే 5 కదా. ఈ 5కి సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. కాబట్టి వాటి యొక్క ఉపయోగం ఈ ఉదాహరణలో ఇవ్వబడింది. ఓకేనా? అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు చెప్తుందంటే అడగబోయారు. చెప్పండి. మహాశయ, ప్రథమ సంబోధన కూడా సుట్టు ప్రత్యాహారం కింద వస్తుందండి? రాదండి, ఇక్కడ తీసుకోదు. అది తీసుకోబడదు. ఓన్లీ ప్రథమ విభక్తి సూకే. సంబోధనలో సు వస్తుంది, అక్కడ వచ్చింది అనుకోండి, అక్కడ అర్థం మారిపోతాం. సుట్టు రాదు, వేరే సంధ్య వస్తున్నాం. వాటి ప్రయోగాలు, వాటి యొక్క ప్రయోజనం భిన్నంగా ఉంది. ఇక్కడ మాత్రం కేవలము సంబోధన కాకుండా ప్రథమ విభక్తిలో సు ఏదైతే అది మాత్రం తీసుకుంటాము. సంబోధన విభక్తిలో వచ్చేటువంటి సు ఇక్కడ తీసుకోబడదు, గ్రహించబడదు. ఓకేనా? సు వస్తుంది, అక్కడ వేరే సందర్భంలో వాటి ఉపయోగాలు, వాటి ప్రయోజనాలు మారిపోతాయండి. మహోదయ, పుంలింగంలో స్త్రీలింగంలో మాత్రమే సుట్ ప్రత్యయాలు వస్తాయి. ఏంటండి? పుంలింగము స్త్రీలింగానికి మాత్రమే వస్తాయి. నపుంసకలింగంలో తెచ్చుకున్నప్పుడు ఈ సర్వనామస్థానం రాదు. అంటే మనకు ఇప్పుడు నపుంసకలింగానికి మాత్రం నిషేధించాడంటే మామూలుగా లింగాలు 3 తెలుసు మనకు స్పష్టంగా. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. కానీ నపుంసకలింగానికి వద్దు అంటున్నాను. దీన్ని బట్టి ఏమవుతుంది? పుల్లింగం, స్త్రీలింగంలో మాత్రమే వస్తాయని అర్థం అవుతుంది. వాటికి నిషేధించలేదా? ఏదైతే నిషేధించాడో అది చెప్పేశాడు. కానీ దీన్ని బట్టి అర్థాపత్తితో మనకి ఏ అర్థం అవుతుందంటే పుల్లింగంలో, స్త్రీలింగంలో మాత్రమే అని చెప్పి అర్థం అవుతుంది. ఓకే. ఇప్పుడు మధుని మరి అవన్నీ మనం చేసింది, మరి అది చుట్టూ సర్వనామ అక్కడ. అందుకే సర్వనామస్థానం వచ్చింది కదా. అది మరి మధుని నపుంసకలింగం కాదు. అట్లా నపుంసకలింగం. సుడ్ అనపుంసకస్య. మనం అక్కడ మధుని ఏం తెచ్చుకున్నామండి? జస్ తెచ్చుకున్నాము. ఆ జస్ స్థానంలో ఏమొచ్చింది? వచ్చింది. ఆ సికి సర్వనామస్థాన సంజ్ఞ పెట్టుకుని జస్ కి పెట్టుకోలేదు మనం. అవును, వచ్చిన జస్ కు పెట్టుకోలేదు అక్కడ. జస్ స్థానంలో వచ్చినటువంటి సికి మాత్రం సర్వనామ సంజ్ఞ పెట్టుకున్నాం. కాబట్టి మన జస్సుకు వచ్చింది చెప్పలేం కదా. అలాగే షస్సుకు తీసుకొని చేసేది లేదు. మీకు సందేహం రావడం సహజం, చాలా చక్కగా వచ్చింది. కానీ అక్కడ జస్సుకు పెట్టుకోలేదు మనం. ఇదేముంటుంది? జస్సుకు సర్వనామస్థాన సంజ్ఞ అంటుంది. ఓకేనా? మన జస్సు స్థానంలో వచ్చే సికి ఆదేశం ఏదైతే ఉందో ఆ ఆదేశానికి సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టింది. కాబట్టి అక్కడ లేదు, కాబట్టి ఇక్కడ మనం నిషేధించాలి. ఒకవేళ అక్కడ వచ్చింది మనకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కదా, దాంతో వచ్చేస్తుంది. అస్తు. ఇప్పుడు ఉదాహరణ రాసుకోండి. రాజని ప్రాతిపదికం అండి. ఒకటి నేర్చుకుని దాన్ని బట్టి మిగతా వచ్చేస్తాయి. రాజని ప్రాతిపదికం రాసుకోండి.
మొట్టమొదటి శబ్దం లక్ష్యం రాజా శబ్దం తయారు చేయాలి. కాబట్టి ఈ రాజ శబ్దం తయారు చేయాలంటే ముందు రాజుని ప్రాతిపదికం తీసుకుంటాం. ఓకేనా? తీసుకుంటే రాజన్ ప్రాతిపదికం. దీనికి ఎదురు రాయండి. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. రాజన్ అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనేన రాజన్ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. రాజన్ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకే అండి. సో ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుంటేనే మన పైన ఇప్పుడు చెప్పుకున్నాం కదా దదిని మధునిలో, అలాగే ప్రతి ఇక్కడ కూడా అదే విధంగా వస్తుంది. యా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకునేందుకు ఇందుకోసం యా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ప్రథమ విభక్తి అస్మిన్ అధికారే పూర్వవత్ ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. ప్రక్రియ పైన చెప్పాను అదే విధంగా వస్తుంది. ప్రథమ విభక్తి ఏకవచనే సుప్రత్యయ భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే కిం భవతి? సుప్రత్యయ భవతి. సో డైరెక్ట్ రాసండి. రాజన్ సు. ఈ ప్రథమ విభక్తి ఏకవచనం సు తెచ్చుకున్నాం కదా. సో పైన చెప్పిన ప్రకారంగా మొత్తం అదే ప్రకారంగా సు తెచ్చుకుంటాం. రాజన్ సు ప్రత్యయ పరష్ట ప్రకారం పక్కనే వస్తుంది. ఇప్పుడు రాజన్ సుకి ఎదురుగా రాయండి. ఇప్పుడు మా ప్రకృత సూత్రం వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు రాజన్ శబ్దం పుల్లింగ శబ్దం కాబట్టి దాని పక్కలో పుల్లింగ శబ్దంలో సు తెచ్చుకున్నామాట. అంటే పుల్లింగ శబ్దానికి పక్కలో సు వచ్చిందన్నమాట. ఒకవేళ నపుంసకలింగ శబ్దానికి పక్కలో సు వచ్చిందనుకోండి, అప్పుడు సర్వనామస్థాన సంజ్ఞ పెట్టుకోమన్నమాట. అందుకే నిషేధించాడు అక్కడ అనపుంసకస్య అని చెప్పి. ఓకే అస్తు. తో రాజన్ సు దీనికి ఎదురు రాండి. సుడ నపుంసకస్య అనేన సూత్రేణ సర్వనామ భిన్న అనేన సూత్రేణ నపుంసక భిన్న సంబంధి యహ సుట్. ఇది నపుంసక భిన్నమైంది కదా సు. నపుంసక భిన్న సంబంధి యహ సుట్. నపుంసక భిన్న సంబంధి యహ సుట్ తస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. తస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. ఒకసారి చెప్పరా? అనేన సూత్రేణ మహోదయ నపుంసక భిన్న సంబంధి నపుంసక భిన్న సంబంధి యహ సుట్. ఇప్పుడు మన అర్థం తెలుసుకో. సుడి నపుంసక ఏదైతే అర్థం రాయించో అదే చెప్తున్నాడు. నపుంసక అదే రాసుకోండి. నపుంసక భిన్న సంబంధి యహ సుట్ తస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. తస్య సర్వనామస్థాన సంజ్ఞా భవతి. तस्य सदनामस्थान संज्ञा भवति. ఓకేనా? तो ఇప్పుడు రాజన్ శబ్దానికి సారీ సు శబ్దానికి సర్వనామస్థాన సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నామండి. సు శబ్దానికి ఏం పెట్టాము? సర్వనామస్థాన సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. ఓకేనా? సు శబ్దానికి సర్వనామస్థాన సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాం. ఈ సూత్రం వచ్చి పేరు పెట్టింది. సరే, సర్వనామస్థాన సంజ్ఞాన్ని పేరు పెట్టుకుని ఎలా వస్తుంది రాసుకోండి. సర్వనామస్థానే చా సంబుద్ధౌ. ఇంతకుముందుకు వచ్చిందన్నమాట. సర్వనామస్థానే చా సంబుద్ధౌ. సర్వనామస్థానే చా సంబుద్ధౌ రాసుకోండి. అనేన సూత్రేణ నాంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. నాంతస్య అంగస్య ఇప్పుడు
అంతిమంలో ఉంది నా ఉంది కదండి, అందుకే నాంతం అంగం. అంగం ఎలా అయిపోయింది, సు అనే ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి ఆటోమేటిక్ గా అంగ సంజ్ఞ అని వస్తుందన్నమాట. ఓకేనా. ప్రత్యయ పదత పూర్వస్య అంగ సంజ్ఞ భవతి యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా నీకు ఆల్రెడీ అంగ సంజ్ఞ ఉంది, అది మనకి తెలిసిపోయింది కాబట్టి అర్థమవుతుంది కాబట్టి మనకు అలవాటు అయిపోయింది కాబట్టి డైరెక్ట్ రాసుకోలేదు, మనం డైరెక్ట్ చెప్పేసుకుంటున్నాం. సో అది సర్వనామస్థాన సంజ్ఞ సూకి ఉంది కాబట్టి ఆ సర్వనామస్థానం పక్కన ఉండటం వల్ల ఈ సూత్రం వచ్చిందన్నమాట. అందుకే ఏం రాశారు, నాంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి. రాజన్ నాంత నకారం అంతిమంలో ఉంది, అలాంటి అంగానికి నాంతస్య అంగస్య ఉపధాయాః దీర్ఘో భవతి సర్వనామస్థానే పరతః. సర్వనామస్థానే పరతః సర్వనామస్థానే పరత. ఇక్కడ సర్వనామస్థానం పక్కన ఉంది కదా, ఇప్పుడే పెట్టుకో. సుడే నపుంసకస్య అనే సూత్రం ప్రకారంగా సుకి సర్వనామస్థాన సంజ్ఞని పేరు పెట్టుకున్నాం కాబట్టి అది పక్కన ఉంటే నాంత అంగానికి ఉపదాకు దీర్ఘం. నాంత అంగం ఉంది, దాంట్లో ఉపదా అంటే ఏమిటి, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం. ఇక్కడ రాజన్ లో అంతిమ వర్ణం నా, నకారానికి ముందున్న వర్ణం ఏంటి, జాలో ఉండే అకారం అండి. ఆ జాలో ఉండే అకారానికి దీర్ఘం చేసింది, ఆకి దీర్ఘం ఆ అయిపోయింది, అందుకే రాజాన్ అయిపోయింది. ఏమైపోయింది, రాజాన్. రాజాన్ సు రాయండి, రాజాన్ సు. రాజాన్ సు. ఓకేనా. ఇక్కడ ఉపదా అంటే ఎందుకు చూపించండి. ఇప్పుడు నాంతస్య అంగస్య ఉపదాయాః దీర్ఘో భవతి. దీర్ఘో భవతి ఉపదా అంటే ఏమిటి అన్నప్పుడు అలోంత్యాత్ పూర్వ ఉపధా. ఆ సూత్రం స్పష్టమైంది కదా, అలోంత్యాత్ పూర్వ ఉపధా. అంత్యాత్ పూర్వం ఉపదా సంజ్ఞకో భవతి. అంత్యాత్ పూర్వం ఉపధా సంజ్ఞకో భవతి. అంత్యాత్ పూర్వం ఉపధా సంజ్ఞకో భవతి. ఓకేనా. ఓకే. సో రాజాన్ సు వచ్చిందండి, ఉపదాకు దీర్ఘం చేయండి. నాంతంగం ఏంటి, రాజాన్ అయిపోయింది. అంతిమక్షరం నాకి ముందు జాలో ఉండే ఆకారానికి దీర్ఘం చేస్తే రాజాన్ సు. సు ఇత్యేసి అనుబంధ లోప రాయండి, అవసరం లేదు, డైరెక్ట్ గా లోపం చేస్తాం. రాజాన్ సు వచ్చింది. ఇప్పుడు రాయండి మళ్ళా రాజాన్ సుకి ఎదురుగా హల్ంగ్యాభ్యో 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 దీర్ఘాత్. ఇక్కడ మనకు కనిపిస్తుంది అండి, హల్ంగ్యాభ్యో దీర్ఘాత్. పరిశిష్టం చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్, హల్ంగ్యాభ్యో దీర్ఘాత్. శృతిస్య ప్రిక్తం హల్, అది ఇవ్వలేదు, ఆ పాయింట్ యాడ్ చేసుకొని శృతిస్య ప్రిక్తం హల్. హల్ంగ్యాభ్యో దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్. హల్ంగ్యాభ్యో దీర్ఘా శృతిస్య ప్రిక్తం హల్. ఒకసారి గమనించి ఇదేమంటుంది, హలంతానికి పక్కలో సు ఉన్నా లేదా హలంతాత్ గ్యంతాత్ అంటే గీకి అంతిమంలో గీ గాని గీపు గాని గీస్ కానీ ఈ ప్రత్యయాలు వస్తాయట, వీటికి అంతిమంలో ఉన్నా లేదా హలంతాత్ గ్యంతాత్ ఆబంతాత్ టాప్ డాప్ చా ప్రత్యయం తీసుకొచ్చిన అప్పుడు దాని పక్కలో సు ఉన్నా, హలంతాత్ గ్యంతాత్ ఆబంతాత్ సు ఉంటే అప్పుడు ఆ సుకి లోపం చేస్తుందంట. ఏముంది మనకు గీప్ గీస్ గీని ప్రత్యయాలకు పక్కలో సు ఉండాలి, లేదా టాప్ డాప్ చాప్ ఈ ప్రత్యయాలకు పక్కలో అన్న సు ఉండాలి, లేదా హలంతానికి పక్కలో అన్న సు ఉండాలి. ఇక్కడ మనకు ఏముందండి, రాజాన్ సు ఉంది. ఏముంది, రాజాన్ సు. ఏముంది, రాజాన్ సు. ఇక్కడ పరిశిష్టంలో కనిపిస్తుంది హల్ంగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్. ఇక్కడ మనకు కింద చూడండి, హలంతాత్ అంటే హలంతాత్ ఇప్పుడు చెప్పాను, గ్యంతాత్ ఆబంతాచ 3 ఆప్షన్ ఇచ్చాడు. హలంతానికి పక్కలన్న సు ఉండాలి, లేదా గ్యంతాత్ అంటే ఏమిటి, గీ ప్రత్యయం కానీ గీ ప్రత్యయం కానీ గీస్ ప్రత్యయం కానీ ఈ ప్రత్యయాలు తెచ్చుకోవాలి. అటువంటి ప్రత్యయాలు ఏం తెచ్చుకోలేదు కాబట్టి వాటి పక్కన ఉన్న
లేదా ఆబంతాచ, టాప్, డాప్, చాప్ ఈ ప్రత్యయాలకి పక్కలో ఉన్న సూకి కూడా ఈ సూత్రం చేస్తుంది ఏంటి, పక్కన దీర్ఘాత్ పరహ, ఇంకా దీర్ఘానికి పక్కలో ఉన్నటువంటి సు గాని సు అన్న ఉండాలి, లేదా తిప్పులో ఉండే తి అన్న ఉండాలి, లేదా సిప్పులో ఉండే సి అన్న ఉండాలి. సు టి సి అంటే ఏమిటి, సు అవజస్లో సు, టి అంటే టిప్ ప్రత్యయం, టిప్ ప్లస్ జిలో ఉండే తిప్పు, సిప్ అంటే అదే టిప్ ప్లస్ జి సిప్, మధ్యపు చేయకు సిప్ ప్రత్యయం. ఈ 3 వర్ణాల్లో నుంచి ఏదో ఒక వర్ణం ఉందనుకోండి, దానికి అటువంటి దానికి ఈ సూత్రం లోపం చేస్తుంది. సూతిసి ఇత్యేతద్ అప్రిక్తం హల్ లుప్యతే, దానికి అప్రిక్తం పేరు పెట్టుకోవాలండి. ఏంటి, అప్రిక్త ఏకాల ప్రత్యయ ప్రకారంగా ఈ సకాలానికి అప్రిక్త సంజ్ఞానం పేరు పెట్టుకుంటాం. అటువంటి పేరు పెట్టిన దానికి ఈ సూత్రం వచ్చేసి లోపం చేస్తుంది. ఇక్కడ ఏం నిమిత్తం చేసుకుని, హలంతానికి పక్కలో ఉందనుకోవాలన్నా, గెంతానికి పక్కలో ఉందనుకోవాలన్నా, లేదంటే ఆబంతానికి పక్కలో ఉందనుకోవాలి. ఏ దానికి పక్కలో ఉంది అంటే ఇక్కడ గెంతం లేదు, ఆబంతం లేదు, కానీ హలంతానికి పక్కలో ఉంది. ఏముందండి, హలంతానికి పక్కలో ఉందా, దీర్ఘానికి పక్కలో ఉందా? హలంతం ఏంటి మనకి ఇక్కడ ఉంది, రాజాన్ రాజాన్ ఉంది, నా హలంతం ఉంది. హలంతానికి పక్కలో సు వచ్చింది కాబట్టి ఆ సుకి ఇష్టం లుప్పు చేసేసింది. ఏం చేస్తుందండి, లోపం చేసేస్తుంది అన్నమాట. ఓకేనా ఇక్కడ. కాబట్టి అంతకంటే ముందు అప్రిక్త సంజ్ఞ అడుగుతుంది కాబట్టి సు ఇత్యేస అనుబంధ లోపం అని చెప్పి అనుబంధ లోపం చేసుకొని ఉపదేశే అజనునాసిక ఇతి ప్రకారంగా దానికే అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ ఈ సూత్రం ప్రకారంగా ఏకాల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి అని చెప్పి సకాలంకి అప్రిక్త సంజ్ఞ అని పేరు పెట్టుకోవచ్చు. ఆ పేరు పెట్టిన తర్వాత ఈ సూత్రం ప్రకారంగా హలంతానికి పక్కలో ఉన్నటువంటి సు ఏదైతే ఉందో అప్రిక్త అని పేరు పెట్టిన సు ఏదైతే ఉందో దానికి లోపం అవుతుంది అని చెప్తుంది. అప్పుడు ఈ సూత్రం ప్రకారం లోపం చేస్తే ఏమిగుతుంది మనకు, రాజాన్ లో నా వెళ్ళిపోతుంది, రాజాన్ మిగిలింది. ఏం మిగిలిందండి, రాజాన్. ఓకేనా, రాజాని పక్కన ఉండే సుకి వెళ్ళిపోతే రాజాని మిగులుతుంది. ఓకే, హల్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్, దీని అర్థం రాసుకుంది. అనేన సూత్రేణ హలంతాత్ ఉత్తరస్య సు ఇత్యస్య లోపః భవతి. హలంతాత్ ఉత్తరస్య సు ఇత్యస్య అప్రిక్తస్య అని, సు ఇత్యస్య అప్రిక్తస్య లోపః భవతి. సు ఇత్యస్య అప్రిక్తస్య లోపః భవతి. సు ఇత్యస్య అప్రిక్తస్య లోపః భవతి. तो అప్రిక్త ఇది కిం, ఇక్కడ అప్రిక్త అంటే అప్రిక్తస్య సు అంటే అప్రిక్త ఏమిటి, అప్రిక్తం అంటే ఇది రాసుకునే అప్రిక్త సూత్రం ఏంటి, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ రాసుకునే. అప్రిక్త ఇది కిం అని రాసి అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అనేన సు ఇత్యస్య అప్రిక్త సంజ్ఞా భవతి. సు ఇత్యస్య అప్రిక్త సంజ్ఞా భవతి. సుకి అనుబంధం లోపం చేసుకోండి, అనుబంధం లోపం సు మిగులుతుంది. ఊ ఉంటే ఇది అప్రిక్త సంజ్ఞ పేరు పెట్టలేదు కాబట్టి అనుబంధం లోపం చేసుకుంటే సు సకాలం మిగులుతుంది. అందుకే సు ఇత్యస్య అనుబంధ లోపం చేసి సు ఇత్యస్య అనుబంధ లోపః అని చెప్పి రాజాన్ స్ అని పెట్టేసింది, రాజాన్ స్. ఓకే, అప్పుడు ఈ సూత్రం వచ్చేసి అప్రిక్త ఏకాల్ ప్రత్యయ ఏక అల్ ప్రత్యయ అప్రిక్త సంజ్ఞకో భవతి అని చెప్పి అది అప్రిక్త సంజ్ఞ అని పేరు పెడుతున్నమాట. అలా పేరు పెట్టిన తర్వాత హల్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ఈ సూత్రం ప్రకారంగా హలంతాత్ ఉత్తరస్య సకారస్య అప్రిక్త సకారస్య లోపః భవతి. అప్రిక్త సకారస్య లోపః భవతి. లోపం చేస్తే మనకి ఏమిగుతుంది, రాజాన్ మిగులుతుంది. ఓకేనా, రాజాన్. అప్రిక్త ఏకాల ప్రత్యయ రాశరా అనేన ఏకాల్ ప్రత్యయస్య అప్రిక్త సంజ్ఞా భవతి. తిప్పుదాడమే ఏకాల్ ప్రత్యయస్య అప్రిక్త సంజ్ఞా భవతి, అప్రిక్త సంజ్ఞా భవతి అని వచ్చేస్తుంది.
సో ఈ రకంగా రాజాన్ అయిపోయింది మనం, రాజాన్. ఇప్పుడు దీనికి ఎదుగు సుప్తింగంతం పదం ఏంటండి? సుప్తింగంతం పదం, సుప్తింగంతం పదం. రాజాన్ అయిపోయింది, సు వెళ్ళిపోయిందండి. రాజాని మిగిలింది దానికి ఎదుగు రాస్తున్నాం. సుప్తింగంతం పదం అనేన సూత్రేణ, అనేన సూత్రేణ సుబంతస్య పద సంజ్ఞా భవతి, సుబంతస్య పద సంజ్ఞా భవతి. సుబంతస్య కిం భవతి? పద సంజ్ఞా భవతి. ఇప్పుడు పద సంజ్ఞ కావాలంటే ఇక్కడ సుప్పు లేదు కదా, సుబంత సుప్ అంతిమంలో దాన్ని సుబంతం అంటాం. సుప్పు లేదు కదా, లోపం చేశాం కదా. ఎలా ఇప్పుడు మనం గుర్తించాలి అంటే ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం. ఇక్కడ ప్రత్యయానికి లోపం చేసినప్పుడు కూడా ప్రత్యయ లక్షణానికి, ప్రత్యయానికి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ జరుగుతాయి అని చెప్పి మనకు సూత్రం చెప్పుకునే ఇంతమందుకు. ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణ ప్రకారంగా ఇక్కడ సు ఉందని భావించి రాజానికి పద సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటామండి. ఓకేనా? రాసుకుని సుబంతస్య పద సంజ్ఞా భవతి, సుబంతస్య పద సంజ్ఞా భవతి. ఓకే, పద సంజ్ఞాన్ని పేరు పెట్టి ఏం లాభం వచ్చింది మనకు? పదస్య ఇదం అధికార సూత్రం రాయండి. పదస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే, ఈ అధికారం ఏముందంట? అస్మిన్ అధికారే నలోపః ప్రాతిపదికాంతస్య, కనిపిస్తుంది స్క్రీన్ మీద చూడండి. నలోపః ప్రాతిపదికాంతస్య, నలోపః న లోపః, నకారం లోపం అవుతుంది. ఏంది? ప్రాతిపదికాంతస్య, నలోపః ప్రాతిపదికాంతస్య. చూడు, పద సంజ్ఞాన్ని పేరు పెట్టుకోవడం వలన పదాధికారానికి ఈ సూత్రం వచ్చింది వెంటనే. మా రాజాన్ ఈ స్థితి, ఈ స్థితిలో సుప్తింగంతం పదం అనే సూత్రం వచ్చి సుబంతానికి ప్రత్యయం లేకపోయినప్పుడు ప్రత్యలక్షణ కార్యాలు ఉంటాయని చెప్పి భావించి రాజాన్ అనే పదానికి, శబ్దానికి పద సంజ్ఞాన్ని పేరు పెట్టింది. పద సంజ్ఞాన్ని పేరు పెట్టగానే ఈ సూత్రం వచ్చేసింది. నలోపః ప్రాతిపదికాంతస్య, నలోపః ప్రాతిపదికాంతస్య. ఇదేమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రాతిపదికాంతస్య పదస్య. రాజునికి ప్రాతిపదికంగా ముందే పెట్టుకున్నాం, అర్థవద ధాతు ప్రత్యయ ప్రాతిపదికం అని చెప్పి. ప్రాతిపదికం ఇంకా సుప్తింగంతం పదం ప్రకారం ఇప్పుడే దానికి పద సంజ్ఞాన్ని కూడా పేరు పెట్టాం. ప్రాతిపదికం కూడా ఉంది, దీనికి పదం అని కూడా పేరు. అందుకే అనేన సూచన ప్రాతిపదికాంతస్య పదస్య, ప్రాతిపదికమైనటువంటి పదానికి ప్రాతిపదికాంతస్య పదస్య నకారస్య. రాజంలో అంతిమంలో అనేది నకారం కదా. ప్రాతిపదికాంతస్య పదస్య నకారస్య లోపః, లోపః భవతి. చూడు, అది ప్రాతిపదికమై ఉండాలి, దానికి పదం అని కూడా పేరు పెట్టి ఉండాలి. అటువంటి ప్రాతిపదికమైనటువంటి పదమైనటువంటి అంతిమ నకారానికి ఈ సూత్రం లోపం చేస్తుంది. నలోపః, నకారానికి లోపం అవుతుంది. ఏది? ప్రాతిపదికాంతస్య ప్రాతిపదికాంతస్య పదస్య. ప్రాతిపదికమైనటువంటి పదానికి అంతిమంలో నకారం ఉంటే ఆ నకారం లోపిస్తుంది, లోపం అవుతుంది. ఓకేనా? రాసు కదా. అనేన ప్రాతిపదికాంతస్య పదస్య నకారస్య లోపః భవతి. లోపహితి కిం తెలుసు, అదర్శనం లోపః, కనిపించకుండా చేయడానికి లోపం అంటాం. చేయండి, కనిపించకుండా చేస్తే ఏమొస్తుంది? రాజా మిగిలింది. ఏమిగిందండి? రాజా ఇతి రూపం సిద్ధ్యతి. ఓకేనా? రాజా ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే, మరి రాజా అనే రూపం సిద్ధించినమాట. రాజా ఇతి రూపం సిద్ధ్యతి. ఓకే, ఇప్పుడు ఇదే విధంగానే ఇప్పుడు మనం ప్రథమ విభక్తి ఏకవచన సుప్రత్యయం అని చెప్పాం. ప్రథమ విభక్తి ద్వివచన ఔ ప్రత్యయ అంటాం. ఏమొస్తుందండి? రాజా రెండో రూపం అంటే రాజానవ్. మనకు రెండో ఉదాహరణ అంటే రాజానవ్ ద్వివచనం. ఏకవచనం రాజా, ద్వివచనం రాజానవ్. రాజానం ఎలా జరుగుతుంది? ఇక్కడ రాజని ప్రాతిపదికం చేత సు తెచ్చుకోకుండా ద్వివచనం ఔ తెచ్చుకుంటాం. ఔ తెచ్చుకునే ప్రక్రియ పైన చెప్పిన విధంగా మొత్తం రాసుకుంటూ వస్తాం. ఎక్కడ మారుతుంది? రాజాన్. ఇక్కడ కూడా అదే విధంగా రాజాన్ సు ఉంది కదా, రాజాన్ ఔ పెట్టుకుంటాం. సు పెట్టుకోకుండా ఔ తెచ్చుకుంటాం. రాజాన్ ఔ. ఓకేనా? ఇక్కడ మనకు రాజానవ్ మన లక్ష్యం కాబట్టి ఇక్కడ మన హలింగ్యాభ్యో దీర్ఘ సుతిశ ప్రయుక్తం అది రాదు, నలోపః ప్రాతిపదికాంతస్య కూడా రాదు. డైరెక్ట్ గా రాజాన్ తర్వాత ఔ తెచ్చుకున్నాం కాబట్టి రాజాన్, రాజాన్ ఔ. ఇక్కడ నకారం హలంతో ఉంది, పక్కన అచ్చు ఉంది, ఔ ఉంది. కాబట్టి నకార హలంతంలో పక్కన ఔ కలిపితే రాజానవ్ అయిపోతుంది. ఏమవుతుంది?
కలిపి రాయడమే. రాజాన్ ఊరికే సర్వనామస్థాన సంధ్యాన్ని పేరు పెట్టుకోవడంలో ఉపదాకి దీర్ఘం అవుతుంది. అప్పుడు రాజాన్ ఔ కలిపితే రాజానౌ అయిపోయింది. దీంట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. అలింగ్యాభ్యో దీర్ఘ శృతి ప్రతిక్తం హల్ రాదు, నలోపహ ప్రాతిపదికాంతస్య కూడా రాదు. ఓకేనా? అవి ఎప్పుడు మనకు అంతిమంలో లక్షానుగుణంగా వచ్చాయన్నమాట. వీడు రాజా తయారు చేయాలంటే ఇవన్నీ మనం లోపం చేసుకోవాలి, చేసేసుకున్నాం. రాజానవులో మనకు అవసరం లేదు, లోపం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్ కలిపి రాసాం, రాజానవ్ తయారైంది. ఓకేనా? అందుకే కింద ఇచ్చారు చూడండి, రాజన్ ఔ కనిపిస్తుంది ఇక్కడ పరిశిష్టం మీద. కింద ఇచ్చారు చూడండి, రాజాన్ ఔకి ఈజ్ ఈక్వల్ టు రాజానవ్ అయిపోయింది. రాజాన్ ఔ ఈజ్ ఈక్వల్ టు రాజానవ్. అదేవిధంగా జస్ లో కూడా రాజాన్ జస్, రాజన్ ఔతో రాజానవ్ అయిపోయింది. రాజాన్ జస్ కి అనుమతి లోపం చేస్తే అస్ మిగులుతుంది. అప్పుడు రాజా అస్. ఇప్పుడు ఈ స్థితిలో ఇక్కడ నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా ఇక్కడ నకారం లోపం చేస్తామండి. రాజానహలో బహువచనంలో రాజాన్ అస్. ఈ స్థితిలో జస్ కి అనుమతి లోపం చేస్తే లషక్వతి ప్రకారం అస్ మిగులుతుంది. రాజాన్ అస్. ఈ స్థితిలో నలోపహ ప్రాతిపదికాంతస్య అనే సూత్రం ప్రకారంగా ప్రాతిపదికంలోనికి అంతిమంలో ఉండేటువంటి నకారానికి లోపం చేస్తాం. అప్పుడు నకారం లోపం రాజా అస్ మిగులుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆకాశ సవర్ణ దీర్ఘ ప్రకారం దీర్ఘ చేసి రాజాస్ అయిపోతుంది. రాజానౌ రాజానః. కాబట్టి సకారానికి రుద్వ విసర్గలు వస్తాయి. రాజా నా అయింది. ఇక్కడ లోపం చేయండి. లోపం చేయాలంటే మనకి ఏం రావాలి? లోపం నకారానికి నలోపహ ప్రాతిపదికాంతస్య. ప్రాతిపదిక అంతిమంలో ఉంటే అవుతుంది. ఇక్కడ మనకు ప్రాతిపదిక అంతిమంలో ఏముంది? అస్సు ఉందండి. ఏముంది? అస్సు ఉంది. దానికి లోపం చేయదు. కాబట్టి అంతిమంలో లేదు. కాబట్టి నలోపహ ప్రాతిపదికాంతస్య వచ్చి లోపం చేయదు. కానీ ఏమవుతుంది? రాజాన్ నకారం అలాగే ఉంటుంది. రాజాన్ అస్సు ఉంది. రాజాన్ అస్సులో నకారంలో నకార హలంతానికి అస్క అకారం కలిపేస్తారు. రాజా నస్ అయిపోయింది. రాజా నస్ లో ఉండే సకారానికి ససజుసోదు ప్రకారం రువు అవుతుంది. ఆ రువుకి ఖరవసానయోధి విసర్జనీయ ప్రకారం విసర్గం చేస్తాం. ఖరవసానయోధి విసర్జనీయ ప్రకారం రాజానహ అయిపోతుంది. ఓకేనా? రాజానహ. ఇక్కడ కూడా నకారానికి లోపం చేయము. రాజానవులో సింపుల్ కలిపేస్తాము. రాజానవ్ అయిపోయింది. రాజాన్ ఔ కలిపితే రాజానవ్ అయిపోయింది. ఇక్కడ రాజాన్ జస్ తెచ్చుకుంటాము. జస్ కి అనుబంధం లోపం చేస్తే లసక్వదిద్దే హలంత్యం ప్రకారంగా అస్ మిగులుతుంది. రాజాన్ అస్. ఇప్పుడు ఈ సందర్భంలో రాజాన్ అస్ నకార హలంతం కాబట్టి పక్కన అస్క ఆద్య కలిపితే రాజాన్ నస్ అయిపోయింది. ఆ సకారానికి ససజుసోరుహు ప్రకారంగా రూ చేసుకుంటాము. ఆ రూకి అనుమతి లోపేస్తే రా మిగులుతుంది. ఆ రకానికి ఖరవసానయోధి విసర్జనీయ ప్రకారంగా ముందు అవసాన సంధ్యాన్ని పేరు పెట్టుకుంటాం. విరామోవసానం. అవసాన సంధ్య పేరు పెట్టిన తర్వాత ఖరవసానయోధి విసర్జనీయ ప్రకారంగా ఆ సకారానికి విసర్గం చేస్తే రాజానః అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకే? అలాగే ద్వితీయ భక్తి ఏకవచనంలో అక్కడ కర్మని ద్వితీయ రాసేసి ద్వితీయ భక్తి ఏకవచనం అం ప్రత్యయో భవతి. అం ప్రత్యయో భవతి అంటే రాజన్ ప్లస్ అం. ఇక్కడ సేమ్ ఇంతవరకు వస్తుంది. రాజన్ స అన్నాం కదా, రాజాన్ అం అంటాం. రాజాన్ అం. ఇక్కడ రాజానం అయిపోతుంది. ఏమవుతుంది? ద్వితీయ భక్తి ఏకవచనంలో కూడా రాజా అమ్ము రాజానం అయిపోతుంది. మనకు రూపాలు ఏంటి? రాజా, రాజానౌ, రాజానః, రాజానం. ఏంటండి? రాజానం. మన అం తెచ్చుకుంటే రాజానం రూపం సిద్ధిస్తుందన్నమాట. అలాగే అవుట్లో టకాన్ని అనుమతి లోపం చేస్తే రాజానో ప్రథమ భక్తి ద్వివచన ఏ విధంగా కలిపాము, ఇక్కడ కూడా అనుమతి లోపం తీసేస్తాము. అప్పుడు అవే మిగులుతుంది. కలిపితే రాజానవ్ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా 5 రూపాలు ఈ రకంగా సిద్ధిస్తాయి. ఒక రూపం చూసామంటే దాన్ని బట్టి మిగతావన్నీ కూడా రాసుకోవచ్చు. కేవలం ప్రత్యయం మారిపోతుంది. ఒకసారి సు తెచ్చుకుంటాము, ఒకసారి అవు తెచ్చుకుంటాము, ఒకసారి జస్ట్ తెచ్చుకుంటాము. మళ్ళీ ద్వితీయ భక్తిలో ఒకసారి అమ్ము తెచ్చుకుంటాము, ఒకసారి మళ్ళీ అవుట్ తెచ్చుకుంటాము. అప్పుడు ఇది కూడా రాజా, రాజానో, రాజానః, రాజానం. ఇక్కడ కూడా
రాజన్ ప్లస్ అమ్ము కలిపి రాజానం అయిపోతుంది. ఉపదా దీర్ఘం చేసి రాజాన్ అమ్ము రాజానం రాజానౌ. అలాగా మొత్తం ఇక్కడ ద్వితీయ భక్తి ఏకవచనంలో ద్వివచనంలో కేవలం కలిపి రాస్తాము. కేవలం జస్సులో మాత్రం అనుమతి లోపల అస్సు మిగులుతుంది. అక్కడ కూడా అస్సు మిగిలిన తర్వాత ఆ సకారానికి ససదిశోధు కరవసాని విసర్జనీయ ప్రకారం విసర్గం చేసుకుని రాజానహ అనే రూపం సిద్ధించింది. మిగిలిన రూపాలను కూడా రాజా రాజానౌ రాజానహ రాజానం రాజానౌ ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి ఒకటి రాజా అనే శబ్దం రూపం ఏ విధంగా రాశామో దాన్ని ఆధారం చేసుకుని మిగిలిన 5 రూపాలు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ అన్నిటికీ ప్రయోజనం ఏంటంటే 5 ప్రత్యయాలకు సుడ నపుంసకస్య అనే సూత్రం వచ్చేసి 5 ప్రత్యయాలకు సర్వనామస్థాన సంధ్యాన్ని పేరు పెట్టడం వల్ల అన్నిటికీ ఉపయోగం ప్రయోజనం ఏం కలిగిందంటే సర్వనామస్థానే చా సంబుద్ధౌ ప్రకారంగా నాంతస్య అంగస్య ఉపదాయా దీర్ఘో భవతి. నాంత అంగానికి ఉపదా ఏదైతే ఉందో దానికి దీర్ఘం చేశాము. అట్లా అన్నిట్లో దీర్ఘం రావడానికి కారణము ఇది సర్వనామస్థాన సంధ్య పేరు పెట్టాం కాబట్టి అన్నిటికీ దీర్ఘం వచ్చింది. అందుకే రాజాలో దీర్ఘం ఉంది, రాజానౌలో దీర్ఘం ఉంది, రాజానంలో దీర్ఘం ఉంది, రాజా రాజానౌ రాజానహలో రాజానంలో రాజానం అన్నిట్లో దీర్ఘం ఉంది. అట్లా అన్నిటికీ దీర్ఘం చేయడమే ముఖ్య ప్రయోజనము. సర్వనామస్థాన సంధ్య పేరు పెట్టుకోవడం ఎలా వచ్చిందంటే అన్నిటికీ దీర్ఘం సర్వనామస్థానే చా సంబుద్ధో ప్రకారంగా దీర్ఘం అయ్యింది. ఓకేనా? ఈ రకంగా మనకు సూర్య నపుంసకస్యలో ఉన్నటువంటి ఉదాహరణలు కూడా ఎక్కడ ఏ సందర్భంలో వినియోగించబడుతుంది అనేది మనం చూసాము. ఈ రకంగా ఈ సర్వనామస్థాన సంధ్య ప్రకారం కూడా ఇక్కడ పూర్తి అవుతుంది. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే మనం రేపు చూద్దామండి. అస్తు. ఈ రకంగా మీరు రాజా రూపం ఏ విధంగా రాయించానో దాన్ని ఆధారం చేసుకుని విభక్తులు మార్చి ఔ జస్ట్ అమ్ అవుట్ ఈ ప్రత్యయాలు మార్చేసి మిగిలిన రూపాలను కూడా ఇదే విధంగా రాయండి. మొత్తం ఇదే విధంగా ఉంటుంది. విశిష్టమైన సూత్రం ఏమీ లేదు, కేవలం ప్రత్యయాలు మార్చి రాయడమే. రాసి ఈ రకంగా అన్ని రూపాలు రాజా రాజానౌ రాజానహ రాజానం రాజానౌ ఈ 5 రూపాలు మనకు సిద్ధిస్తాయి. అస్తు. ఇంకా ఈ రకంగా సర్వనామస్థాన సంధ్యా ప్రకారం మనకి ఇక్కడ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ నవేతి విభాష. విభాష అంటే ఏమిటి? వికల్పం చెప్పాం. అది ఏంటి అనేది మనకు వికల్పం అంటే ఏమిటి, ఎక్కడ ఏ రకంగా వస్తుంది అది మనం రేపు చూద్దామండి. ఇంకెవరికైనా సందేహాలు తర్వాత రేపు చూద్దాం. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం.